అమ్మాయి వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారంటే అక్షరాల 8.5 లక్షలు అబ్బాయి వాళ్ళ దగ్గర రాత్రి డబ్బులు తీసుకున్నారు. మీరు ఇంత ముందు నన్ను ఒక క్వశ్చన్ వేశారు, మీడియా ఏం చేస్తుంది అక్కడ మీడియా మరి లేనప్పుడు మీరు ఎట్లా అడుగుతారు సార్? మీడియాలో చూసి నేను అడుగుతున్నాను. ప్రీ ప్లానింగ్ తో ఉన్నారు వాళ్ళు, ప్రీ ప్లానింగ్ తో ఉన్నారు. మీరు ఎట్లా అంటారు అన్న ప్రీ ప్లానింగ్ అని? మా దగ్గర ఎవిడెన్స్ ఉందా? 100% చూపించండి ఎవిడెన్స్. ఈ పాయింట్ కి నేను ఆన్సర్ నేను వినాలంటే నాకు ఆన్సర్ కావాలి. ఎందుకంటే ఊరికే నువ్వేదో చెప్తున్నావు నేనేదో వినాలంటే నేను వినాను. మీరే ఏదన్నా ఫోన్ లో టైప్ చేసి ఇట్లా క్రియేట్ చేస్తున్నాం అనుకుంటూ అనుకోవచ్చు కదా. వాస్తవంగా మీ ఫోన్ ఏదైతుందో ఎక్కడుందో ఆ ఫోన్ నీకు ఎందుకు సపోర్ట్ చేస్తారు అనుకుంటారు. ఇప్పుడు ఏదైనా సమాజంలో స్ట్రైట్ క్వశ్చన్ ముసుగులో మాటలు ఇడనాడు. వాళ్ళ మీద కూడా వీళ్ళు డబ్బుల కమ్ముడు పోయారు, వీళ్ళ భర్త వచ్చిండు అని నానా రికార్డు నానా ఈ తమ్నెల్స్ పెట్టుకుంటా ఇంకా వీళ్ళను మానసికంగా. అన్న మీరు పోలీసు వాళ్ళని ప్రశ్నిస్తున్నారా మీడియాని ప్రశ్నిస్తున్నారా? సూసైడ్ చేసుకొని చనిపోయింది అనుకుంటున్నారా హత్య చేసింది అనుకుంటున్నారా? ఇప్పటిదాకా ఎందుకు సైలెంట్ గా ఉన్నారంటే ఏం చెప్తారు మీరు? మీ అమ్మాయికి 4 months ప్రెగ్నెంట్, వాస్తవాలా అవాస్తవాలా? అయిపోయి 30 days పెళ్లి కాకముందే అక్కడ ఉంది కదా. మీ అమ్మాయి చనిపోయినప్పుడు వాళ్ళ ఆ అబ్బాయి వాళ్ళ అత్త ఇంకో సావుకి వెళ్ళిర్రు, వచ్చేలోపు మీ అమ్మాయి చనిపోయింది. మీరు అక్కడ నుంచి అమ్మాయి రాలేదు వాళ్ళు పంపియని అన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు మీరు కంప్లైంట్ చేయలేదు? మీడియా వాళ్ళు తప్పుగా రాశారు సార్. అక్కడ ఏమని? మేము డబ్బులు తీసుకోక ముందే వాళ్ళు తీసుకున్నట్టు రాసేసారు వాళ్ళు. మీడియా ఏదైతే వేసిందో ఏ మీడియా వేసిందో మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? వాడి ఫోటో కానరాగానే అమ్మాయిది అబ్బాయిది ఫోటో కానరాగానే అది పలగొడతాను ఇట్లా తీస్తే నన్ను ఆపిండి. ఎందుకు ఆపుతారు సార్? ఎందుకు ఆపుతారు సార్? కోపం ఉంటది, అదొద్దు ఇదొద్దు ఎందుకు భయపడుతున్నారు మీరు? ఆ ఇంటిని ఒక్కసారి సందర్శించి అక్కడ జరిగిన విషయం ఈ సమాజానికి ఏ ఛానల్ వాళ్ళని చూపెట్టారు సార్? సమాజం మీద రుద్దుడు కరెక్ట్ కాదు కదా నాన్న. ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? లింగంపల్లి నరేష్ అన్న తోపు తురుము అని నేను నిన్ను పొగడాలంటే నువ్వు నాకు మందే దాయిపోయాలి, లేదంటే నువ్వు నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. నీకు ఎందుకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా? లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఒకటి, ఇప్పుడు ప్రాణం పోయిన తర్వాత లవ్ మ్యారేజ్ అంటే ట్రాక్ వేరే అవుతుంది. లవ్ మ్యారేజ్ అయినా సరే పేరెంట్స్ ఒప్పుకున్నారు కదా. మళ్ళీ ఇంకొకసారి చిన్న లాజిక్ ఏంటంటే మీరు ఇంత ముందు ఒకటి చెప్పి తినండి వాళ్ళు దినేలకు పోయి అన్నారు, ఈ రోజు కూడా దినాలు మరి కంప్లీట్ అయినా. ఇంత తెలియనోళ్ళు తీసుకుపోయి ఈ అమ్మాయిని ఆన్నే వాళ్ళ ఇంటి ముంగట వేయకుండా మీ ఇంటికి ఎట్లా తెచ్చుకున్నారు అనేది నా క్వశ్చన్. వాళ్ళు బాగా అడ్డుకున్నారు సార్ పోలీసు వాళ్ళు. అలా వెట్టనే ఉంటారయ్యా. ఓవరాల్ గా మీరు ఏమనుకుంటారు? ఏదైతే మీకు చూపించిన స్క్రీన్ షాట్ ఉందో అందులో అమ్మాయి టైప్ చేసినట్టుందా? మెసేజ్ ఎట్లా ఉంది? అమ్మాయి టైప్ అయితే అస్సలు చేయలేదు. అమ్మాయి టైప్ చేసినా కూడా షార్ట్ లా టైప్ చేస్తారు. వాళ్ళు ఖచ్చితంగా హత్య చేసారు సార్. పోలీస్ వ్యవస్థ అయితే వాళ్ళు చాలా రాంగ్ చేసారు అక్కడ. నేను ఏం చేస్తాను నేను సరే మీరు ఇంత గట్టిగా మాట్లాడుతూ వాళ్ళు ఎట్లా తీసుకొచ్చారు అలా అడిగిరా మరి మీరు? ఇప్పుడు అక్కడ చనిపోయింది మరి అది ఎట్లా పర్మిషన్ ఉంది? డెడ్ బాడీ మీరు ఉంది మేము ఉంది, డెడ్ బాడీ వాళ్ళు ఎట్లా తీస్తారు? ఇది చెప్పండి ఒకసారి మరి మీరు. ఇప్పుడు మేము పోవడానికి రూల్ లేదంటారు, మరి మీరు తీసుకురావడానికి ఎట్లా రూల్ ఉంది? అవును సార్, ఇది ఒకటి చెప్పండి మరి లాజిక్. అనవసరంగా కాదు సార్, అనవసరమైన మాటలే మాట్లాడతాం మేము, అనవసరమైన మాటలు మాట్లాడతలే మేము. సరే డెడ్ బాడీని అక్కడ నుంచి తీయద్దు, మీరు కూడా లేరు మేము కూడా లేము, మరి డెడ్ బాడీ ఎందుకు తీసారు? డెడ్ బాడీ తీయద్దు కదా అట్లా అంటే. రూల్స్ ప్రకారం చెప్పిన తీసుకోబా, నువ్వు మొత్తం తీసుకుంటున్నా తీసుకున్నా మొత్తం తీసుకున్నా. 8.5 లక్షల రూపాయలు తీసుకున్నది వాస్తవమా కాదా? ఏదో అంటారు కదా నిప్పులేందే పొగరాదని. హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే శృతి వాళ్ళ మమ్మీ డాడీ ముందు ఉన్నాం. ఎందుకు ఇక్కడికి మనం రావాల్సి వచ్చింది అంతా జరిగిపోయిన తర్వాత అంటే శృతి మీద చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి, బయట చాలా రూమర్స్ కూడా వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, వెనక స్కెచ్ ఎవరిది, ఎవరు వేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అంటే వాస్తవంగా బయట వచ్చే రూమర్స్ కరెక్టేనా, నిజాలేనా, లేదంటే వాస్తవాలా అవాస్తవాలా? ఒకసారి డైరెక్ట్గా వాళ్ళ మాటల్లోనే ఇందాము. ఓకేనా? నమస్తే అన్న. శృతి
మీ ఎన్నో పాప? రెండవ పాప. రెండో పాప. ఇద్దరే నాకు. ఉమ్. చిన్నమ్మ. ఎన్ని రోజుల క్రితం మీ దగ్గర నుంచి మీ శృతి అక్కడికి వెళ్ళింది? ఎక్కడికి? ఎవరైతే ఎక్కడైతే చనిపోయిందో అక్కడికి? నెల, అంతే నెల రోజులు. నెల అవుతుంది. ఓకే. అక్కడికి వెళ్ళిన విషయము మీకు ఎప్పుడు తెలిసింది? నాకు 16వ డేట్కు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తెలంగాణ. ఎవరింటికి వెళ్ళారు? అబ్బాయి వాళ్ళ ఇంటికి. అబ్బాయి వాళ్ళ ఇంటికి. ఉమ్. 16వ డేట్ నాడు పోయినా, ఉమ్. మాట్లాడినా. అమ్మాయి అక్కడనే ఉన్నది. ఉమ్. అయితే ఇలా డాడీతోని మమ్మీతో డిస్కషన్ చేసిన ఆల్రెడీ. ఇంత ముందే పోయినాం, మాట్లాడినాము. ఉమ్. పెళ్లి చేసుకుందామన్నారు, చేసుకుందామన్నాం. జనవరి డేటు 19కి తీసినాం ఆల్రెడీ. ఉమ్. జనవరి పెళ్లి ఉమ్. తీసినాక వాళ్ళు నేను ఇంటికి వచ్చినాక మళ్ళీ డేట్ చేంజ్ చేశారు. మేము 27 చేస్తామంటే అట్టెట్లా చేస్తారా అన్న. అమ్మాయి పోయి అక్కడ ఉన్నది. అమ్మాయిని తీసుకురాదందుకు 16వ డేట్కి అక్కడికి వెళ్ళిన నేను. అమ్మాయి రానని చెప్పేసింది నాతో. ఓకే. ఓకే. ఒక పెళ్లి కాని అమ్మాయిని ఆమె రానన్నంత మాత్రం ఆమెకు డిసిషన్స్ ఇచ్చే అంత ఎవరికి లేదు. అంటే ఆమెకు కూడా డిసిషన్ తీసుకునే రైట్ లేదు. ఎందుకంటే ఒక తల్లిగా మీకు రైట్స్ ఉంటాయి. అవును. పెళ్లి కాని అమ్మాయిని అక్కడ ఉంచాలా, ఇక్కడికి తీసుకురావాలా, ఇంకేదైనా లేదంటే పిఎస్ లో మాట్లాడాలా, ఇంకోటి. మీరు ఎందుకు ఆ ప్రయత్నం చేయలేకపోయారు? ఆమె రానంత మాత్రాన చేసిన. వాళ్ళ కులం ఉన్నారు, కులం పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ ఇంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ రిలేషన్ మొత్తం ఉన్నారు, ఇల్లు నిండున్నారు మందిని. ఆ రోజే పత్రికలు చెప్పించుకొని తెచ్చాడు, నాకు చెప్పనే లేదు. వాళ్ళ పత్రికలు డేటు అనేసి 27 తీసేసుకొని నాకు చెప్పకుండా డిసిషన్ తీసేసుకున్నారు. పెళ్లి సంబంధం కుదిరించిన తర్వాత మీ అమ్మాయి అక్కడికి వెళ్ళిందా, లేదంటే కుదిరించక ముందుకే అక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి చేజారిందని కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందా? లేదు, కాంప్రమైజ్ అసలు కానే లేదు. నేను ఎందుకు కాంప్రమైజ్? జనవరి 19కి పెళ్లి. 19కి పెళ్లి అని మీ చుట్టాలకు మీరు ఇక్కడ చెప్పుకున్నారా? ఓలకు చెప్పలేదు, ఇంకా పత్రికలే చెప్పాల్సలే కదా. మేము మాట్లాడుకున్నాం లేము. వాళ్ళు డేటు 27కి చేసేస్తాం మేము అంటే మీరు ఎట్లా చేస్తారు? ఈ సబ్జెక్ట్ తీసుకెళ్ళి మీ పెద్ద మనుషులకు చెప్పారా మీరు? చెప్పినాము, పెద్ద మనుషులో చెప్పినాము. 16వ డేటు వాళ్ళ ఇంటికి పోయినా కదా సార్. పోయితే అమ్మాయి రాను అనగానే వాళ్ళకు కూడా బెదిరించిన, అమ్మాయిని మీరు ఇట్లా ఉంచుకున్నాడు కరెక్ట్ కాదు, మా ఇంటికాడ ఉండాలి అమ్మాయి. మీ ఇంటికాడ ఎట్లా ఉంటది? మీరు కూడా చెప్పి తోలేస్తే మా ఇంటికి రాదా అమ్మాయి? మీరు ఎందుకు తోలారంటే మేము తోలం అంటే అమ్మాయి అలా అందుబాటులోకి అయిపోయి రానియకుండా చేసేసారు. ఓకే. ఇక్కడ ఒకటి, ఇప్పుడు మీరు చెప్పేటి అన్ని నేను వింటున్నా అని చెప్పకండి, ఏదున్నా వాస్తవాలు మాట్లాడుకుందాం. నా మీద మీ కోపం రావచ్చు, వచ్చినా నాకేం పరగపడదు. ఒకటి, అమ్మాయికి వాళ్ళు పంపి అని వాళ్ళని అడిగినారు. లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, చాలా రంగాలు ఉన్నాయి. మీరు పోలీస్ స్టేషన్ ఎందుకు ఆశ్రయించలేదు? ఎందుకంటే మీరు పెళ్లికి ఒప్పుకోలేదంటే 100% అది వేరేలాగా వెళ్ళొచ్చు. మీరు పెళ్లికి ఒప్పుకున్నారు, పెళ్లి చేద్దామని అంత సబ్జెక్ట్ అంతా తీసుకున్నారు. మీరు అక్కడ నుంచి అమ్మాయి రాలేదు, వాళ్ళు పంపి అని అన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు మీరు కంప్లీట్ చేయలేదు? ఆ ఆలోచన రాలేదు నాకు. చక్కగా ఇంటికి వచ్చేసిన. మా తమ్ముడు చనిపోయాడు, నాయన కొడు తమ్ముడు చనిపోయాడు. తమ్ముడు చచ్చిపోయినా కథ అదే మూడ్లో ఉన్నాం మేము. ఇంకా మాకు ఇట్లా ఉంటాయి కదా ముట్టుడు విట్టుడు. అవును. ఆ వీటిలోనే మేము ఆల్రెడీ ఒక పెద్ద మనిషిని పిలిచిన, మా ఊరు పెద్ద మనిషి. మేము ఇంట్లో ఉన్నాం, ఇక బయటకు వెళ్ళలే, తమ్ముడు చనిపోయింది అని. పెద్ద మనిషిని పిలిచి, అన్న మరి 27కి పెళ్లి అంటున్నారు వాళ్ళు, ఆ డిసిషన్ తీసుకుంటే ఎట్లుంటది, మనం పోకుంటే ఎట్లుంటది ఇట్లా అని పెద్ద మనిషిని పిలిచి మాట్లాడితే ఆయన కూడా మాట్లాడాడు. వాళ్ళు దుఃఖంలో ఉన్నారు, పెళ్లి ఎట్లా చేస్తారు మీరు, అది కరెక్ట్ కాదు కదా అంటే ఆ పెద్ద మనిషి కూడా ఇక్కడ ఉండిండొచ్చు, లాయర్తో మాట్లాడిపించారు అక్కడ. గిట్లా కొంచెం ముందుకు రాయి. ఇతనే మాట్లాడింది, పెద్ద మనిషి మాట్లాడారు. లాయర్తో మాట్లాడిపించారు. ఎవరు మాట్లాడిపించారు? మీ పెద్ద మనిషి. అక్కడ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి మాట్లాడితే మీరు అట్లా చేస్తారంటే, పెద్ద మనిషితో ఈ పెద్ద మనిషి ఆ ఊర్లో ఏ పెద్ద మనిషితో మాట్లాడండి? సర్పంచా, లేదంటే కుల పెద్ద మనిషా? కుల పెద్ద మనిషి. ఏం మాట్లాడుకున్నారు పెద్ద మనిషితో? మీరు ఏం మాట్లాడారు ఒక పెద్ద మనిషి? అంటే ఇప్పుడు వాళ్ళ తమ్ముడు అక్కడ చనిపోయి కదా, ఇక్కడ వీళ్ళు బాధలో ఉన్నారు. బాధలో ఉండి ఏం మాట్లాడిండ్రు. తర్వాత విలాంపిండ్లు పిలిచిండ్లు, మాట్లాడినా. నేనేమన్నా అంటే వాళ్ళు దుఃఖంలో ఉన్నారు. అమ్మాయి బాబాయ్ చనిపోయిండు, అమ్మాయిని రాకపోయి పెళ్లికి సాగు రాలేదు. మరి ఒక వారం రోజులు టైం ఇల్లు మాకు. వారం టైం ఇస్తే మేము కూడా వచ్చి పెళ్లి చేస్తామని చెప్పినాం. వాళ్ళు ఏమన్నారంటే మేము ఆల్రెడీ మేము పెళ్లి ఒప్పందం చేసుకున్నాము, కళ్యాణ మండపం మాట్లాడుకున్నాము, వీళ్ళు వచ్చినా పెళ్లి చేస్తాము, వీళ్ళు రాకుండా పెళ్లి చేస్తాము వాళ్ళు అన్నారు. నేనన్నా మరి ఎట్లా పెళ్లి చేస్తాను, మేము అబ్జెక్షన్ చేస్తే నువ్వు పెళ్లి చేస్తావా అన్నా. టాపిక్ అయిపోయినా మాట్లాడినా కదా. తర్వాత ఒక 2 గంటల తర్వాత నేను పనిమికి వెంటి, వేరే పనిమికి ఊరికి వెంటింది. అప్పుడు అడ్వకేట్ ఫోన్ చేసి నాకు, నా నంబర్ ఎవరు ఇచ్చిండే మరి తెలియదు. మాట్లాడింది రమేష్ ఫోన్ తోని. ఎవరు అడ్వకేట్? వాళ్ళ అడ్వకేటా? వాళ్ళ అడ్వకేట్. ఓకే. నేను మాట్లాడింది అమ్మాయి నాన్న ఫోన్ తోటి. నా నంబర్ ఎవరు ఇచ్చింది తెలియదు. ఎవరికి కాల్ చేసిండు అడ్వకేట్? నాకు ఫోన్ చేసిండు, నీ నంబర్ కి. ఓకే. నేను విలేజ్ లేను, వేరే విలేజ్కి వెళ్ళిపోయినా. అప్పుడు నాకు ఫోన్ చేసిండు, నువ్వు పెళ్లి అభిజయం చేస్తున్నావాట, ఏ కారణం కోసం చేస్తావని అన్నాడు. వాళ్ళ అమ్మాయి శృతి బాబాయ్ చనిపోయాడు కాబట్టి
ఇక్కడ పెళ్లి వాళ్ళు పెళ్లికి వచ్చే ఓపెన్ లేరు. వీళ్ళు ఆపత్తులు ఉన్నారు, ఆడికి రాలేరు, కొంచెం టైం కావాలన్నారు. వారం అన్న, ఒక వారం రోజుల టైం ఇవ్వండి, మేము వచ్చి పెళ్లి చేస్తాము, డేట్ చేంజ్ చేసుకుందాం అన్న. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నేను అడవి ఇట్లా అయితే మాట్లాడుతున్నా అయిపోయి అన్నాడు. సార్ అడవికి నువ్వు మాట్లాడినా కూడా నంబర్ ఉందా మీ తన? ఉంది, నేను చేసిన. ఫోన్ చేసి అడగాల నేను ఇప్పుడు? అడగచ్చు కదా, సూపర్, నేను డైరెక్ట్ మాట్లాడతా. నేను ఫోన్ చేస్తాను అనుకున్నా, మళ్ళీ ఆ రోజు నాకు ఎందుకు ఈ మాట అంటున్నట్టే మీరు తప్పుగా అనుకోవద్దున్నాను. నేను అడిగే క్వశ్చన్ ఎందుకంటే నేను మీ కొత్త వాళ్ళకి రాలే, జనాల క్లారిటీ కోసం వచ్చిన. నేను ఒకటే చెప్తున్నా, మీరు చెప్పేటి అబద్ధాలు అనుకుంటే నేను అనట్లా. వీళ్ళు ఏదో చెప్తుంటే ఈడేదో కూర్చొని సుప్రభాతం వింటుండ్రా అని అన్నది. నంబర్ ఉంది, టైం లాడ్చుకుని మాట్లాడే దమ్ము దగ్గర ఉంది. ఈ మాట అన్నది అని నేను రుజువు ఇస్తా. అవును, ఓకే. నాకు ఒకసారి ఫస్ట్ లాయర్ నంబర్ ఇవ్వండి. ఏంటంటే మాట్లాడి ఉన్నాయి లాయర్ తోని. ఏమంటారు, నువ్వు అబ్జెక్షన్ చేస్తే పెళ్లి అబ్జెక్షన్ చేస్తే నేను కోర్టులో పెళ్లి చేస్తాను, హైకోర్టులో. మైనర్ కాదు, అమ్మాయి మేజర్ అయింది. మీరు ఆపిన పెళ్లి అది ఎప్పుడు అనాలి అంటే, మీరు పెళ్లికి ఒప్పుకోకపోతే అనాలి, మా పిల్లని మాకు పంపియండి, పెళ్లికి మేము ఒప్పుకోవట్లేదు అన్నప్పుడు ఆ మాట అంటే కంపల్సరీ నేను కూడా అగ్రి అవుతా. కానీ పేరెంట్స్ ఒప్పుకున్న తర్వాత ఒక ఆడపిల్లను ఒక వేరే ఇంటి ఒక ఆడపడుచుని తీసుకెళ్లి మీరెవరయ్యా ఇక్కడ దౌర్జన్యం చేయడానికి లేదు కదా. పేరెంట్స్ ఒప్పుకున్నారు కదా. వారం రోజులు లేదు, మేము సంవత్సరానికి చేస్తాం, 2 సంవత్సరాల కంటే సరే దాన్ని ఒక విధంగా ఆలోచించవచ్చు. సరే లాయర్లు వచ్చారు, ఇంకొకరు వచ్చారు, ఒకసారి మాట్లాడండి, నేను అడుగుతాను. మళ్ళీ లాయర్ నా ఫ్రెండ్, పిల్లగాని తండ్రి ఫ్రెండ్ అట లాయర్ కు అన్న బ్రహ్మదేవుడు గాని. నేను నాకు కూర్చొని మాట్లాడి నువ్వు అడుగు, నువ్వు ఫస్ట్ డైరెక్ట్ గా పెట్టి అడుగు, నేను అడుగుతా క్వశ్చన్ లైన్. నంబర్ ఫోన్ చేయన్న, డైరెక్ట్ ఫోన్ చేయి, చూస్తా. లౌడ్ స్పీకర్ పెట్టు, నువ్వు మాట్లాడేటప్పుడు మైక్ దగ్గర పెట్టుకో. ఏం కాదు, మళ్ళీ చేస్తా కదా. ఆయనకు డబుల్ ఉన్నట్టుంది, ఓసారి కట్ అయితే. 27 పెళ్లి అయిపోయింది, 27 పెళ్లి అయిపోయింది. పెళ్లి చేస్తున్నాము, మీరు రావాలని వాళ్ళు అడిగారా మిమ్మల్ని? అసలు ఫోన్ చేయలేదు. మనం చేస్తేనే కరగా నా వాళ్ళ నుంచి ఫోన్ రాలే, నాకు వాళ్ళ నుంచి అసలు ఫోన్ చేయలేదు. మేము ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తలేరు. ఈ విషయాన్ని మేము పెళ్లికి ఒప్పుకున్న తర్వాత కూడా మా పిల్లకి పెళ్లి చేసిరని మీరు మీ పిఎస్ లో, మీ లోకల్ పిఎస్ లో ఎందుకు కంప్లీట్ చేయలేదంటే ఏం చెప్తారు? నాకు తెలియలేదు, నాకు తెలియక. నీకు పెద్ద మనిషితో ఫోన్ చేపియడం తెలుసు, పెద్ద మనిషితో మాట్లాడిపోయడం తెలుసు. ఇదే ముచ్చట పెద్ద మనిషితో డిస్కషన్ చేస్తే, లేదంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అనేది ఒకప్పుడు అదే టెన్షన్ తెలుసు. సరే పెళ్లి చేస్తున్న విషయం నీకు తెలుసు. సరే ఇక్కడ మీ తమ్ముడు చనిపోయిండు, ఓకే, నువ్వు ఆ బాధలను నేను అగ్రి అవుతా దానికి, నేననే కదా ప్రతి ఒక్కరు. కానీ అయిపోయిన తర్వాత నన్న ఇప్పుడు పెళ్ళయి నుంచి మీరు ఎప్పుడు పెళ్ళైనాక వెళ్ళిరా వాళ్ళ ఇంటికి? మీరు ఎప్పుడు పోలేదు. ఈ పెళ్ళైన తర్వాత ఏ రోజు కానీ మీ లోకల్ పిఎస్లకి వెళ్ళి మీరు ఎందుకు కంప్లీట్ చేయలేదు మరి వాళ్ళ మీద? లేదు, అమ్మాయిని తీరేమో 1 నెలనో 2 నెలల తర్వాత పోయి కలిసేద్దాం అనుకున్నా. కాంప్రమైజ్ అవుదాంలే, అయిందేదో అయిపోయింది అనుకున్నారు మీరుగా. ఎందుకు లొల్లులు, పిల్లకి మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో ఫర్దర్ గా అనుకోలే కదా. మనం ఏదైనా అనుకోలే, 1 నెల తర్వాతనో పోయి కలిసేసేద్దాం అనుకున్నా. అన్న తినట్టు కూడా చెప్పిన నేను. బాధలు ఉన్నారు, మనకు టెన్షన్ లేదు. ఇప్పుడు బాధలు ఉన్నారు, ఒక వారం సొంత తమ్ముడు చనిపోయింది కదా అని బాధలు, కాబట్టి మనం కూడా టెన్షన్ చేయలేదు. మీరు అనుకున్నది ఏంటంటే, సరే చేసుకున్నది ఏదో పెళ్లి చేసుకుంది, సరే వెళ్ళి మాట్లాడేసి వద్దాము, అయింది ఏదో అయిపోయింది. ఇప్పుడు మేము ఏదైనా గొడవ చేస్తే పిల్లని ఏమైనా ఇబ్బంది పెట్టాలన్న ఇంటెన్షన్ ఏమైనా ఉందా మీకు? అనిపించింది అట్లా ఏమైనా? ఎందుకు అయింది ఏదో పెళ్లి చేసిరు కదా, అయిపోయింది అన్నట్టు సపరేట్ కూకున్నారా? అయిపోయింది కదా, తర్వాత పోయి కలిసేద్దాం అనుకున్నాం. మనం ఏదైతే మాట ఇచ్చినామో 4 తులాల బంగారు పెడతామన్నాం. మాట్లాడారు ఈ విషయాలు కూడా? ఎవరితో మాట్లాడారు ఈ విషయాలు? పెద్ద మనిషితోనా సర్పంచ్ తోనా? వాళ్ళ పెద్ద మనుషులతో, వాళ్ళ డాడీకి, పిల్లగాడికి, వాళ్ళ మమ్మీకి అందరికి తెలుసు. మొత్తం అన్ని 4 తులాల బంగారు అమ్మ మీద వేసుకుంటా, కట్నం తలుచుకోలేదు, అమ్మాయి మీదే బంగారు వేసుకుంటా, నీకు ఒక 1 తులం పెడతా అని చెప్పిన పిల్లగాడికి. పిల్లగాంతో మాట్లాడినావా ఈ మాటలు? పెద్ద మనిషి అందరి సమక్షంలో మాట్లాడిన విషయం ఫోన్ లో? అవును, ఫోన్ లో కాదు, ఇంటికాడ కూడా మాట్లాడినా. ఫోన్ లో మాట్లాడినా, ఇంటికాడ మాట్లాడినా. వాళ్ళన్న మాట ఏంది మీరు అడిగినప్పుడు? ఆ మాట అన్న ఓకే అన్నారు. ఓకే అన్నారు. ఓకే, మరి ఇంత జరిగింది కదా, ఎన్ని రోజులకు మీరు అదంతా మాట్లాడి పెళ్ళైనాక ఎన్ని రోజులకు చనిపోవడం జరిగింది అమ్మాయి? 20 రోజులు. చెప్పండి. సారీ, 27 కు పెళ్లి అయింది, నవంబర్ 27. మొన్న 18వ తారీఖు చనిపోయింది. డిసెంబర్ 18వ తారీఖు, డిసెంబర్ 18కి చనిపోయింది. నవంబర్ 16కి మాట్లాడింది. 16th మాట్లాడిన తర్వాత నవంబర్ 17th రోజు డెత్ అయిపోయింది మా అన్నయ్య. నవంబర్ 25th రోజు మేము కాల్ చేసాం. అరే పెళ్లి ముచ్చట రాకముందే ఆయన బానే ఉండే, పెళ్లి ముచ్చట వచ్చినప్పుడు బానే ఉండే, ముచ్చట వచ్చిన తర్వాత చనిపోయాడు. అదే సార్ నేను చెప్పింది. 10వ తారీఖు వాళ్ళ ఇంటికి పోయినా, 17వ తారీఖు మా తమ్ముడు చనిపోయాడు. ఓకే, కథ నేను ఏం మాట్లాడదలుచుకోలేదు.
ఇక మేము ఇదే ఉన్నాం కదా, అవును తమ్ముడు చనిపోయిన బాధలో మేము ఉన్నాం. వాళ్ళు కథం పెళ్లి చాలు చేసారు. ఆ కాడికి కూడా మేమే ఫోన్ చేసి పెద్ద మనసుతో మాట్లాడిపించినాను లేదా, అవును 25 తారీఖు ఈయనతో మాట్లాడిపించిన. ఉమ్, 2 రోజులు ఛాన్స్ ఉంది ఉమ్, పెళ్లికి, ఇంకేమన్నా జరుపుతారేమని జరపమన్నారు. ఉమ్, మీరు వచ్చినా రాకుండా పెళ్లి చేసుడు అని చెప్పారు. ఓకే. దాని తర్వాత ఏం జరిగింది? మీకు పెళ్ళైన తర్వాత మీ అమ్మాయి మీకు ఫోన్ చేయడం ఏదైనా చెప్పడం జరిగిందా? నాకు చేయలే, నాకు మా చేసి- భార్యకు అమ్మ. చేసింది. ఏమన్నదమ్మా ఫోన్ చేసి? ఫోన్ చేసి అమ్మ మంచిగా ఉన్నారా అన్నది. ఉమ్. మంచిగా ఉన్నామమ్మా అన్న. నాన్న మంచిగా ఉన్నాడా అంటే మంచిగా ఉన్నాడా అమ్మ అని చెప్పిన. ఉమ్. నాన్నకి ఏమో మాట్లాడదంటే లేకుండినా. ఉమ్, లేకుంటే ఏమైందమ్మా ఫోన్ చేసినావు అన్న. ఉమ్. అమ్మ బంగారం మాట్లాడినరట మీరు, బంగారం గురించి బాధ పెట్టాడు రండి అన్నది. ఉమ్. ఉమ్. అతనికి చేయలే, చెప్పలేను ఇక మా ఆయనకు. ఎట్లున్నావు బిడ్డ ఏంది అన్న ఆ. ఏమైందమ్మా ఫోన్ చేసినావు మరి ఎట్లా అవుతుంది అంటే, వాళ్ళు బాధ పెట్టాడు నాకు, మీరు బంగారం పెడతాన్నారు కదా రండి అన్నది. పెళ్ళైనాక ఎన్ని రోజులకి ఇది బాధ పెడుతున్నారు అనే విషయం ఈమె కాల్ చేసి చెప్పిన విషయం? చనిపోక ముందు 5 days, చనిపోకముందు చనిపోక ముందు 5 days, 5 రోజుల ముందు. అంటే మీరు ఇట్లా చేసుకున్నారు కదమ్మా ఏమంటాడు నా అని నేను అన్నా. ఏడ్చుకుంటూ పెట్టేసింది. బాధ పెడుతున్నారు అన్న విషయం అమ్మ అన్నదమ్మా మీతో? చెప్పింది బాధ అత్త పెడుతున్నా. బాధ పెడుతుందని చెప్పిండా, మొగుడు బాధ పెడుతుందని మొగడు మొగడు అట అత్త ఏం బట్టి ఉంటుందట ఫోన్ మాట్లాడితే. అత్త ఎటు ఫోన్ మాట్లాడితే అటే ఏం పట్టిన గోలకైనా మాట్లాడింది. అలా చిక్కి బిక్కి మా పిల్లకు మాట్లాడినా కూడా ఏం బట్టి ఉంటుందట. ఎవరితోనే మాట్లాడుతున్నా? ఓకే. వాస్తవం ఇంకో చిన్న డౌట్ ఉందమ్మా, ఫోన్ ఖరాబ్ అయిందని చెప్పిందా మీకు, ఫోన్ గుంజుకున్నాడని చెప్పిండా అబ్బాయి? అప్పటికి మాట్లాడింది ఉన్నదట ఫోన్ దగ్గర. ఆమె ఫోన్ నుంచి ఫోన్ వచ్చింది. మీరు ఏమనుకుంటున్నారు దాన్ని? ఆత్మహత్య అనుకుంటున్నారా, చేసిండ్రు చంపేసారు? చంపేశారు. నా బిడ్డ పులేసి ఉంటుంది నాకు తెలుసు, మా ఊరికే తెలుసు పిల్లేసి ఉంటుంది అని. ఇట్లా చేస్తారు. ఓకే. పెద్దయినా చనిపోయిన తర్వాత మీకు ఇంటిమేషన్ ఇచ్చారా? ఎవరు? చనిపోయింది మీ పాపని. చనిపోయిన రోజే నాకు ఫోన్ చేశారు. ఎన్ని గంటలకి? 11, 12 అయింది. 12 గంటలకు కాల్ చేశారు. మీరేం మాట్లాడారు? ఎట్లా చనిపోతుంది అని చెప్పిన. అమ్మ ఎట్లా చనిపోతుంది, నా బిడ్డ పిరికిది కాదు చనిపోవడానికి, ఎట్లా చనిపోయిందో సరే మీరు ఎవరు మాట్లాడదంటే ఎక్స్ సర్పంచ్ అన్నాడు. మాజీ సర్పంచ్. ఎక్స్ సర్పంచ్ అంటే సరే, ఏం పేరు చెప్పిండు? పేరు చెప్పలే, ఎక్స్ సర్పంచ్ అన్నాడు. అయిపోయి అనగానే నేను ఒకటే చెప్పిన, శవాన్ని అక్కడనే ఉంచండి మేము వస్తున్నామని చెప్పిన. ఆడికి అలా అస్సలు తీయొద్దని చెప్పిన. మీకు ఏమని చెప్పారు వాళ్ళు? ఉరేసుకుందని చెప్పారా లేదంటే? ఉరేసుకున్నది చచ్చిపోయింది అని చెప్పారు. ఎట్లా వేసుకుంటది ఊరి, నాతో సవాల్ చేసి బతికి సాధిస్తా అని చెప్పింది, ఎట్లా చచ్చిపోతుంది? అట్లనే శవం ఆడనే ఉంచాలా, ఎవరు దించద్దు, అక్కడనే ఉండాలని చెప్పిన. పోయేసరికల్లా గజ్వెల్లి పోలీస్ స్టేషన్, అది గవర్నమెంట్ హాస్పిటల్ వేసారు. అయితే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్, ఎందుకంటే నేను ఈ మాట ఎందుకంటానంటే, నేను ఆల్రెడీ ఆ సర్పంచ్తో మాట్లాడినా. ఏం జరిగిందన్నా, దొంగల లెక్క తీసుకొని వచ్చి పోలీసులకి ఇంటిమేషన్ ఇవ్వకుండా అమ్మాయిని తీసుకెళ్లి హాస్పిటల్ వేయాల్సినంత అవసరం ఉంది. సూసైడ్ చేసుకున్నప్పుడు మీరంతా భయపడాల్సిన అవసరం ఉందని నేను క్వశ్చన్ చేస్తే ఆయన అన్న విషయం ఏంటంటే, లేదు లేదు కొన ఊపిరి ఉందేమో అని ఆ పిల్లగాడు కిందికి దించిండు. ఎవరైనా సరే అన్న నరేష్ అన్న, ఒక అమ్మాయి ఉరేసుకుంటే, అమ్మాయి చనిపోయిందా లేదా ఉరేసుకున్నప్పుడు తెలియదు అన్న, ప్రాణంతో ఉంటే కొట్టుకుంటారు. ఇక్కడ లాజికల్గా అంటే చెప్పేటోళ్ళు అందరూ ఉన్నారు, వినేటోళ్ళు అందరు పిచ్చోళ్ళు, లేదంటే చాపకి ఈత నేర్పిస్తున్నారు అన్నట్టుంది వాళ్ళ ముచ్చట. అర్థమవుతుందా అన్న? ఈ విషయం నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే అన్న, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి ఈరోజు ప్రతి ఒక్కరిని మగ్గబెట్టి, ఎవరిని వాళ్ళ ఇంటికి పోకుండా పోలీసులను తెచ్చి వాళ్ళ ఊరి మీద మొత్తం నిలబెట్టి, ఎవరిని చూసుకొని ఇదంతా జరుగుతుందని మీరు అనుకుంటున్నారన్న? ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఇది జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఒక ఆడపిల్ల జీవితాన్ని, ఇది మీకు ఏమనిపిస్తుంది? ఇది పక్క ప్లానింగ్ మర్డర్ గానే అనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్, ఎందుకంటే ఆ అమ్మాయి పెళ్ళి అది చేసుకున్నది అమ్మ నాన్నలతోటి కమ్యూనికేషన్ లేదు, పక్కన పెడితే ఇక్కడ మర్డర్. ఇప్పుడు ఆమె చనిపోయిన సిచ్యువేషన్ చూడండి, ఏ కారణంగా ఊరేసుకుంది? వీళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంటికో 20 రోజులు అవుతలేదు. ఈ షార్ట్ టైంలో ఉరివేసుకునే అంటే పరిస్థితి ఇక్కడ నుంచి అయితే ఒత్తిలేదు కదా. అమ్మ నాన్నలు దేనికంటే దానికి అగ్రి అయ్యారు. ఒక చిన్న క్వశ్చన్ అన్న, సారీ నువ్వు అడిగిన దానికి క్లారిటీ ఇవ్వాలి. మీ అమ్మాయికి ఫోన్ ఎత్తకపోతే
నువ్వు ఫోన్ చేసి సచ్చినవో ఉన్నవో మాకు తెలియాలి కదా అని పెళ్లి అయినాక అన్నావా ఈ మాట, పెళ్లి కాకముందు ముచ్చట్నా? పెళ్లి కాకముందు నా పెద్ద అల్లుడు తాట ఉండే హైదరాబాద్ ముందు అక్కడనే మీతోటికి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా అక్కడనే తిరుగుడు ఎందుకని నేనే చెప్పిన తిరగక బేట అక్కడ అక్క బావ ఆని ఉంటారు కదా అక్కడికే పో అని చెప్పిన. అక్కడనే 20 రోజులు ఉన్నది మా పెద్ద అల్లుడు తాట. అక్కడనే ఉండి ఇంటికి పోతా నేను ఇంటర్వ్యూలు లేవు కదా అంటే మా పెద్ద అల్లుడు చెప్పిండు ఆల్రెడీ ఇంటికి పో రూమ్కి పోక అన్నాడు. నేను ఇంటికి పోను. ఓకే, ఇదంతా ఓకే. నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడిగిన అంటే మా దగ్గరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ డాడీ మాట్లాడిన దానికి కూడా కొంచెం మనస్తాపానికి గురై అక్కడ నాకు సపోర్ట్ లేదు ఇక్కడ నాకు సపోర్ట్ లేదని మనస్తాపానికి గురై చచ్చిపోయిందని కొంతమంది అంటున్నారు ఊరేసుకొని. తప్పు మాట. ఇది బయట వినిపించింది కాబట్టి అడిగిన, అది క్లారిటీ కోసం ఇంపార్టెంట్ అన్న. సారీ చెప్పన్న. ఇక్కడ మనస్తాపనకు గురై చనిపోవాల్సిన అవసరం లేదు. అమ్మ నాన్నలు కొట్టలేరు, ఒక పోయితే 2 సార్లు పట్టుకొచ్చి ఇబ్బందులు పెట్టి నిర్బంధం చేయలేరు కదా. కానీ ఇక్కడ ఇవాళ గజ్వేల్ ప్రాంతంలో చూసుకుంటే ఒక అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి ఇంట్లో చనిపోతుంది. చనిపోయిన తర్వాత వీళ్ళకి ఎప్పుడు వచ్చింది ఇన్ఫర్మేషన్? 12 గంటలకి. ఆమె ఎప్పుడు చనిపోయింది అది క్లారిటీ లేదు. ఎస్ అంటే దీని పక్క ప్లానింగ్ ఎందుకు చెప్తున్నాను అంటే విత్ ప్రూఫ్ తో చెప్తున్నాను నేను. అంటే సేకరణ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ జరుగుతున్నది ఏంటి, మొత్తం మిలిటరీ డిపార్ట్మెంట్ ఎవరికి చేసింది, లీడర్స్ ఎవరికి చేసిర్రు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరికి చేసిర్రు. పాపం వీళ్ళు అలా పరిస్థితి చూస్తే రేకులు వీళ్ళకి ఎలాంటి దిక్కు ధీమ లేని సిచ్యువేషన్. ఈయన అక్కడ ఇక్కడ కూలి నాలి పని చేసుకొని బతికేటువంటి కుటుంబం. వీళ్ళకి ఎక్కడేం లేదు, కానీ తప్పు చేసిన మనం వాడిని కాపాడాలనేటువంటి ఆలోచనే జరుగుతుంది. కానీ సమాజంలో అరే ఒక నిండు ఆడపిల్ల, ఒక ఆడపిల్ల సమాజం మీద రుద్దుడు కరెక్ట్ కాదు కదా నాన్న. ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఏది ఏం జరిగి సపోర్ట్ చేయడానికి గల ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు లింగంపల్లి నరేష్ అన్న ఇక్కడికి వచ్చిండు. లింగంపల్లి నరేష్ అన్న తోపు తురుము అని నేను నిన్ను పొగడాలంటే నువ్వు నాకు మందే దాయిపోయాలి, లేదంటే నువ్వు నాకు ₹1,00,000 ఇవ్వాలి. నీకు ఎందుకు సపోర్ట్ చేస్తారు అనుకుంటారు? నేను ఇప్పుడు ఏదైనా సమాజంలో జరిగేది మీరేమనుకుంటారు? స్ట్రైట్ క్వశ్చన్, ముసుగులో మాటలు ఇడ నడవదు. స్ట్రైట్ గా E9060 స్ట్రైట్ గా నడుగుతుంది. మీరు స్ట్రైట్ గా క్వశ్చన్లు వేస్తారని ఈ సబ్జెక్ట్ మిమ్మల్ని ఎందుకు అడిగినంటే సబ్జెక్ట్ మాట్లాడతారు కాబట్టి. మీకు ఏమనిపిస్తుంది ఓపెన్ గా చెప్పండి. అదే చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ ప్లానింగ్ తోటి వాళ్ళు చంపేసినట్టే కనబడుతుంది. ఎట్లా చంపారు, ఎందుకు చంపారు అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ ఉండాలి? పోలీస్ స్టేషన్ లో ఉండాలి. పోలీస్ స్టేషన్ ఉండాలి. వాళ్ళు ఆచుకుందా? ఇవాళ ఈ కుటుంబాలను అడుగుతున్నటువంటి చాలా మీడియాస్ ఉన్నాయి మీలాగానే. మరి కనీసం ఆ నిందితుడు ఎవరు, వాళ్ళ కుటుంబ శైలి, వ్యవహార శైలి ఏంటి, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది? ఏ మీడియా అయినా ఈ తెలంగాణ, యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఏ మీడియా అయినా వాళ్ళ గురించి ఒక్క క్లిప్ అన్న వేసిందా? ఒక్క క్లిప్ అన్న వేసిందా? నేను వీళ్ళ తరపున అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నాను అని అంటే ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగింది కాబట్టి. ఇక్కడ ప్లానింగ్ ఎందుకు చెప్తున్నానంటే ఇదే పాయింట్. చచ్చినోడి మీద వందరాలు వేసినట్టు ఈ కుటుంబాన్నే గుచ్చి గుచ్చి అడుగుతున్నది. లేని కామెంట్ టైటిల్స్ కూడా ఏమని పెడుతున్నారు, రకరకాల తమిళన్స్ పెట్టుకుంటా ఈ కుటుంబాలని ఒక పక్క బిడ్డమైన శోకంలో దుఃఖంలో వీళ్ళుంటే నానా రకాల తమిళన్స్ పెట్టుకుంటా చచ్చినోళ్ళ మీద ఇంకా వాళ్ళ మీద 100 రాళ్ళు వేసినట్టు వీళ్ళని ఇంకా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మానసికంగా. వీళ్ళకి ఏమైపోయిందంటే ఇప్పుడు వీళ్ళు బతుకుడే గగనం అనేటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో వీళ్ళు తెచ్చిర్రు. ఎందుకు అంటున్నానంటే అమ్మాయి ఉరివేసుకుంది అని అన్నారు. పూర్తి ఆధారాలు ఎక్కడి నుంచి, చచ్చిపోయింది ఎక్కడ? ఫస్ట్ పాయింట్ నేను అడుగుతున్నా, మీ మీడియా ముఖంగా అడుగుతున్నా. పీర్లపల్లె. ఎవరింటికాడ చచ్చిపోయింది? అత్తగారింటి కాడ. ఎక్కడికి తీసుకొచ్చిర్రు? అవ్వగారింటికి, హాస్పిటల్కి. సారీ, హాస్పిటల్కు. ఎవరు తీసుకొచ్చిర్రు? అత్తగారు తీసుకొచ్చారు కదా. ఇక్కడ ఇప్పుడు చనిపోయింది ఆమెకి ఏమైనా చనిపోయింది కదా. ఆమెకి ఏమైనా చనిపోయినప్పుడు ఈయన ఇప్పుడు ఉరి పెట్టుకొని చనిపోయింది అంటారు కదా. ఈయన ఎట్లా పోయింది ఇంట్లోకు? ఫస్ట్ పాయింట్, పలుగొట్టుకొని పోయిండు, ఉరి వేసుకున్నాడు, పలుగొట్టిండో ఎట్లా పోయిండు కదా. నీకు చనిపోయింది అన్నప్పుడు నువ్వు కనీసం మరి ఇప్పుడు 108 ఉంది కదా, ఆ టైంలో ఏ 108కి ఫోన్ చేసిరు వీళ్ళు? అంబులెన్స్ అవుతుంది కదా, చదువుకున్నాడు కదా, క్యాబ్ నడుపుతుండు కదా. క్యాబ్ నడపడానికి మినిమం ఉంటది కదా. ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఫోన్ ఇన్ని రోజులు, నేను దాదాపు ఒక 20 రోజుల నుంచి తనకు ఒక పాట విషయంలో చిక్కి శృతి కలిసి వీళ్ళిద్దరు ఇప్పుడిప్పుడే వస్తున్నారు, మంచి పొజిషన్ లోకి వస్తారు అని చెప్పి వీళ్ళ వాయిస్ని దృష్టిలో పెట్టుకొని ఒక 2 పాటలు రాయడం జరిగింది. రాసిన తర్వాత అన్న ఇప్పుడిప్పుడే మాకు వస్తున్న మంచి మాకు లైఫ్ ఇస్తున్నాం అన్న అని చెప్పి ఆ చెల్లెలు ఇద్దరు కూడా నాకు వాళ్ళ బాధలు. వన్ పాయింట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, ఇక్కడ వీళ్ళు 108కి ఫోన్ చేయాలి,
దించిర్రు వాళ్ళే అంటున్నారు, తీసుకపోయారు వాళ్ళే అంటున్నారు. ఇక్కడ ఆ ఇప్పుడు మార్చరికి ఎవరు తీసుకపోయారు? పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు కేసు ఎవరు పెట్టారు? ఇంకొక చిన్న పాయింట్ అన్న, సారీ, ఉరి పెట్టుకునేట ఆమె తలుపులు తెరేసుకొని పెట్టుకోదు. ఇక్కడ ఒక పాయింట్, తలుపులు ఇరగొట్టినట్టుగా కావచ్చు, లేదంటే అక్కడ దించినట్టుగా కావచ్చు. ఇప్పుడు అక్కడికి వెళ్తే అర్థమైతుంది, తాడు కడితే తులానికి తాడు కట్టిన. ఇక్కడ మీకు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీడియా వాళ్ళు ఒకసారి దృష్టి పెట్టండి. అమ్మాయి అత్తగారింటిగా చనిపోయింది, ఫస్ట్ పాయింట్. అమ్మాయి అత్తగారిని కానీ భర్తని కానీ ఏ విధంగా పోగొడుతుంది? 4-5 సార్లు బర్తరఫ్ చేసి వీళ్ళ ఇంట్లో ఇబ్బంది పెట్టి తలుపేసి గడేసి వాడు వద్దు నువ్వు ఇక్కడ ఉండు వాడిని చేసుకోకు అని చెప్పి వీళ్ళు కొడితే వీళ్ళ నుంచి దింకపోయిందంటే దానికి ఒక రీజన్ ఉంది. అత్తమామ బంగారం లెక్క చూసుకుంటున్నాడు, భర్త బంగారం లెక్క చూసుకుంటున్నాడు. ఇక్కడ అమ్మాయి సెల్ నుంచి మెయిన్ ఇంపార్టెంట్, అమ్మాయి సెల్ నుంచి రకరకాల మెసేజ్లు వాళ్ళు సేవ్ అంటే ప్రీ ప్లానింగ్ తో ఉన్నారు. వాళ్ళు ప్రీ ప్లానింగ్ తో ఉన్నారు. మీరు ఎట్లా అంటారు అన్న ప్రీ ప్లానింగ్ అని? మా దగ్గర ఎవిడెన్స్ ఉందా? 100% చూపించండి ఎవిడెన్స్. ఇది చట్టం ముందు గిట్లా, చట్టం ముందు దోషులకి శిక్ష పడాలి 100%. ఎందుకంటే ఆ శృతి చెల్లి లాగా చాలా మంది చెల్లెళ్ళు తన టాలెంట్. ఈ పాయింట్ కి నేను వినాలంటే నాకు ఆన్సర్ కావాలి. ఎందుకంటే ఊరికే నువ్వేదో చెప్తున్నావు నేనేదో వినాలంటే నేను వినాను. ఏదైతే మీకు ఏవైతే మెసేజ్లు వచ్చినాయో ఏమని వచ్చినాయి మెసేజ్లు ఏమని వచ్చినాయి అంటే ఒకసారి చూపించండి. తను తెలుగే చక్కగా రాయదు. వాస్తవంగా ఆమెకు విషయ పరిజ్ఞానం చూపుతోటి చెప్పడంతో విన్నతోటి నాలెడ్జ్ ఉంది, కానీ అంత పర్ఫెక్ట్ స్పెల్లింగ్ మెసేజ్ ఎక్కడ కూడా రాయాలి కాదు. అంటే ఆమె ఫోన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫోన్ ఎవరి దగ్గర ఉంది? ఈ ఫోను ఎక్కడ ఫోటో తీసిర్రు? ఇన్ కేసు మీరే ఏదన్నా ఫోన్ లో టైప్ చేసి ఇట్లా క్రియేట్ చేస్తురేమో అనుకోవచ్చు కదా. వాస్తవంగా మీ ఫోన్ ఏదైతే ఉందో ఎక్కడ ఉంది ఆ ఫోను? ఈ ఫోను ఎస్ఐ గారి దగ్గర ఈ ఫోన్ ఉన్నది. ఫోన్ ఇమ్మంటే 2-3 రోజులు ఉంటది. ఇది ఇంపార్టెంట్. అంటే చనిపోయేట అమ్మాయి ఉరిపెట్టుకునే పరిస్థితిలో అత్తగారింటికాడ ఉంటే నా భర్త బంగారం, నా అత్తమామ వెండి, ఇవన్నీ వాళ్ళని ఏమనొద్దు, నా ఇష్టపూర్వకంగా చచ్చిపోతున్నా, నా కాలి నా శవాన్ని తీసుకుపోను, కానీ నన్ను మాత్రం మా అత్తమామను కానీ మా బంగారంను కానీ మా భర్తను కానీ ఏమనొద్దు అని చెప్పి ఈ అమ్మాయి మెసేజ్లు పెట్టి నెట్ ఆఫ్ చేసి, నెట్ ఆ మెసేజ్ సెండింగ్ కావు, ఈ ఆఫ్ చేసి నెట్ ఆఫ్ చేసి ఈ అమ్మాయి మెసేజ్లు పెట్టి వీళ్ళ నాయనకు పంపిస్తుంది. ఎన్ని గంటలకు జరిగింది ఇది? అక్కడ టైం ఉంటుంది చూడండి, మీరు సెండింగ్ టైం ఉంటుంది చూడండి. నాకు ఫార్వర్డ్. అయితే చనిపోయిన రోజు చనిపోయిన రోజు 10:40కి మెసేజ్ వచ్చిందా సార్? 1 సెకండ్ అన్న. ఒకటి ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇంత గారాభంగా వాళ్ళకి మెసేజ్లు పెట్టిన తర్వాత ఆమె అక్కడికి ఫ్యాన్ మీదకి పోయి ఉరేసుకొని నాకు ఈ బతకొద్దు అని చచ్చిపోతుందా అన్న? ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే, వాళ్ళ దాంట్లోకి ఎవరికైతే వీళ్ళ డాడీ వాళ్ళ మెసేజ్ ప్లానింగ్, ఇప్పుడు ఆ శృతి చెల్లె మొబైల్ ఏదైతే ఉందో అన్ని రోజులు కూడా ఆ మొబైల్, ఇన్ని రోజులు ఈ మొబైల్ కూడా ఫోన్ పనిచేయలేదు. చాలా సార్లు అడిగినప్పుడు కూడా చెల్లెమ్మని అంటే అన్న ఫోన్ ఖరాబ్ అయింది, ఫోన్ నడుస్తలేదన్న, రిపేర్ చేయించుకుంటా అది ఇది అని చెప్పింది. మాతో కూడా చెప్పింది. చెప్పి ఏమన్నదంటే, ఈ చెల్లెకి కాంటాక్ట్ కావాలంటే దయాకర్ అనేటువంటి వీళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్తకి కాంటాక్ట్ అయితేనే ఈ చెల్లె కమ్యూనికేషన్కి వస్తుంది. నేను చేసిన అంటే నేను తనకు చేసిన తర్వాత ఏ విషయం ఉన్నా ప్రతి పని ఏమన్నా, ఇప్పుడు సింగింగ్, ఇప్పుడు పాటలు కానీ ఇంకెవరు కానీ ఓవరాల్ గా మీరు ఏమనుకుంటారు? హత్య అనుకుంటారా, ఆత్మహత్య అనుకుంటారు? ఇప్పుడు నీకు ఇంత ప్రూఫ్ ఇచ్చా నీకేమనిపిస్తుంది? ప్రూఫ్ ఇచ్చారు, బట్ నేను జనాల మనిషి. ఇవన్నీ చూస్తే అభిప్రాయం ఏం చెప్పండి. 100% ప్రీ ప్లాన్ డే అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే 10:40కి మెసేజ్లు వచ్చినాయి, నెట్ లేక ఏముందో కూడా మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఆ మొబైల్ కూడా జనాలకి ఏమొచ్చింది, ప్రతి ఒక్కటి నేను ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కటి టెలికాస్ట్ చేస్తా, స్క్రీన్ మీద ప్రతి ఒక్కటి వేస్తా, ఓకేనా? ఎందుకంటే నేను నా నోట్లకే చెప్పడానికి, అంటే నేను స్క్రీన్ మీద వేస్తే ఏం జరిగిందో జనాలకు అర్థం అవుతుంది. ఒకటి. ఇంకోటి, మీరు ఇంతకుముందు ఒక పాయింట్ అన్నారు, మెసేజ్ పెట్టారు లేదంటే ఉరేసుకున్నారని కొన్ని పాయింట్లు మాట్లాడారు. అవి మీరు ఓవరాల్ గా మీ ఇంటెన్షన్ ఏంది? మీ ఇంటెన్షనా లేదంటే పేరెంట్స్ ఇంటెన్షనా? ఇక్కడ గంత క్లారిటీ కనబడ్డ తర్వాత సహజంగా ఒక పిరికి అమ్మాయి అయింది అనుకో, ఎగ్జాంపుల్ ఒక పిరికి అమ్మాయి అయింది, ఆమెకు ధైర్యం లేదు. ధైర్యం లేని అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది భర్త దగ్గరికి. వీళ్ళు ఒక నెల రోజులుగా వీళ్ళు రికార్డింగ్స్ వస్తున్నారు, పాటలు చేస్తున్నారు, అన్ని విధాలుగా నడుస్తున్నాయి.
ఒక పిరికమ్మాయి అంత పర్ఫెక్ట్ గా మెసేజ్లు పెట్టి అంత టైం కేటాయించుకొని తండ్రికి మెసేజ్లు పంపి ఆ ఫోన్ నుంచి ఆ అమ్మాయి ఉరివేసుకుంటుందా? లేదు. అమ్మాయి ఉరివేసుకుంటుందా? మళ్ళీ ఒకటి, ఆ అమ్మాయి ఉరివేసుకొని చనిపోతున్న క్రమంలో నా భర్తను నా అత్తమామ బంగారంలాగా చూసుకున్నారు, వాళ్ళని ఏమనొద్దు, నాదే పొరపాటు అని చెప్పి ఆ అమ్మాయి రాస్తుందా? అక్కడ రాసిందండి. ఇది మీరు సింపుల్ గా ఆలోచించండి సార్. ఒక అమ్మాయికి ఒకటి ఇక్కడ ఈ విషయంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ కావచ్చు, ఇతరత్ర ఎనీ పొలిటికల్ పార్టీ రాజకీయ నాయకులు కావచ్చు, కానీ వీళ్ళంతా కూడా ఒక ఆడబిడ్డ చనిపోతే ఆ శవం మీద చనిపోయిన దుఃఖంలో వాళ్ళుంటే వాళ్ళ మీద కూడా వీళ్ళు డబ్బుల కమ్ముడు పోయారు, వీళ్ళ భర్త వచ్చిండు అని నానా ఈ తమ్నెల్స్ పెట్టుకుంటా ఇంకా వీళ్ళను మానసికంగా పోలీసులను ప్రశ్నిస్తున్నారా, మీడియాని ప్రశ్నిస్తున్నారా? నాకు క్లారిటీ ఇంపార్టెంట్. ప్రశ్నించడం లేదు, వాళ్ళు జరిగిన విషయాలను ఎక్స్క్యూజ్ చేస్తున్నా సార్. అంటే నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఫ్లో మిస్ అవుతుంది. మీరు పోలీస్ వాళ్ళ గురించి మాట్లాడారు, ఇక్కడ కట్ చేస్తే మీడియా దగ్గరకు వచ్చింది. ఏదైనా ఒకటి నాకు క్లారిటీ ఇవ్వండి, నీట్ గా క్లారిటీ. ఆ నైట్ ఇక్కడ నుంచి పోయిన పరిస్థితిలో వీళ్ళ ఫ్యామిలీ, ఆయన చనిపోయింది కదా, చనిపోయినప్పుడు ఇప్పుడున్న ఆయన చదువుకున్నాడు కదా, కనీసం 108 కూడా ఎందుకు ఫోన్ చేయలే? 108 కూడా ఫోన్ చేసిండా? మరి ఆ పరిస్థితికి అక్కడికి వచ్చేటప్పుడు ఈయన ఇప్పుడు ఏమన్నారు, ఆమె శ్వాస ఉందో లేదో అని చెప్పి ఇంకా రకరకాల స్టోరీస్ చెప్పారు కదా, అట్లాంటప్పుడు మన 108 కదా ఫోన్ చేయవలసింది. అవును, స్థానికంగా ఎక్కడున్నా 108 కదా, కానీ 108కి ఫోన్ చేసిరా? ఒకటి, ఇవాళ ఆమె ఆత్మహత్య చేసుకుందా, హత్య చేసుకుందా, అసలు వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ భర్త పేరేంది, వాళ్ళ భర్త ఎట్లుంటాడు, వాళ్ళ ఇల్లు ఎట్లుంటది, వాళ్ళ ఊరు ఎట్లుంటది, కనీసం ఇక్కడ ఆవేదనతో పోయిన వాళ్ళని కూడా ఆ నైట్ వాళ్ళ ఇంటి దగ్గర పోలీస్ పరహారు కాసిరా? పోలీస్ డిపార్ట్మెంట్ మోర్ దెన్ ఎంతమంది ఉండొచ్చు మీరు చెప్పండి? 20 మంది పోలీస్ యంత్రాంగాన్ని వాళ్ళ ఇంటి చుట్టూ పరహారిగా పెట్టినప్పుడు ఎవరెవరు అన్న ప్లీజ్ ఏమనుకోవద్దు, ఎందుకంటే ఇది ముందుకు వెళ్ళిపోతే ప్రాబ్లం అవుతుంది. మీరు ఎవరెవరు వెళ్ళారు వాళ్ళ ఇంటికి? నేను ఏమన్నారు? మీరు ఎందుకు వెళ్ళనియట్లేదని క్వశ్చన్ ఎందుకు చేయలేదు పోలీసు వాళ్ళని అంటే ఏం చెప్తారు? చేసినాం, పంపి అనక వచ్చాడు, బండి ఆపేసాడు, మేము ఎక్కినలా 7 ఉన్నాం, పోలీస్ జీబులో ఎక్కించుకున్నాడు మమ్మల్ని, మిగతా వాళ్ళని రాని అన్న. ఏపీఎస్ అది ఏ పోలీస్ స్టేషన్? జయదేవ్పూర్. మిమ్మల్ని ఆపింది ఎవరు? ఎస్ఐయా, కానిస్టేబులా, సిఐయా? ఎస్ఐ. ఏమన్నాడు మీతో ఎస్ఐ? బండి ఆపేసాడు, మమ్మల్ని ఓనియాకొచ్చిండు ఇంటికి. మీ వాళ్ళు రాట అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నారు కదా మా వాళ్ళు అందరూ, 5 కాలరాల్లో పోయినాం మేము. మీ వాళ్ళు రావద్దంటే మీ 7 తీసుకెళ్తే ఇంటికి, లేకపోతే మీరు ఏమన్నా రచ్చ చేసిరనుకో మీ మీద కేసు ఫైల్ చేస్తున్నాడు. మా అమ్మాయి చచ్చిపోయిందని మేము బాధలు ఉంటే మా మీద కేసు చేయడానికి వాడేవాడు. మమ్మల్ని చూడాలని వద్దా? మేము వచ్చినాం, నా బిడ్డ చనిపోయింది, మేము చూడాలని వద్దా? ఆడ ప్లస్ పాయింట్ అయితే చూడాలా, ఆడ ఎట్లా చచ్చిపోయింది. ఏం పేరు? ఎస్ఐ పేరా, సిఐయా? ఇద్దరు ఉన్నారు, సిఐ ఉన్నాడు. మిమ్మల్ని ఆపింది ఎవరు? సిఐ ఎస్ఐ ఇద్దరు ఉన్నారు సార్. వచ్చిందా మీకు ఇన్ఫర్మేషన్? వచ్చిందా? ఇన్ఫర్మేషన్ లేదు, చూపిమన్నాం, అరెస్ట్ చేసినట్టు మాకు ఆనవాళ్ళకి మనకు గానరాల, వాళ్ళని చూస్తామంటే కూడా చూపియాలి. సరే నేను ప్లేస్మెంట్ ఒక్క నిమిషం ఇంటికి పోయినాం సార్, ఆడ చూస్తే ఆనవాయిలు ఆడ ఏమీ లేదు, ఉరేసుకున్నది కొండి ఇట్లా ఫ్యాన్ ఉంది, ఉరేసుకుంటే యాళ్ళ అన్నప్పుడు ఫ్యాన్ మొత్తం ఇరిగిపోతుంది, రిక్కలన్నీ ఇరిగిపోతాయి, ఆడ లేనే లేదు, పొల్యూషనే లేదు. ఫ్యాన్ మీద ఉన్న డస్ట్ కూడా రాలిపోలే సార్, డస్ట్ కూడా రాలిపోలే. అట్లాగా ఒక మా పిల్లగాడు రాంబాబు అనే వ్యక్తి ఎక్కిండు సెల్పులు, ఇట్లా కూర్చుంది, సెల్పులు ఎక్కి మీదికెళ్ళి ఒక టవల్ తీసుకున్నాం, మా అల్లుడిది టవల్ తీసుకొని చొరగొచ్చేటప్పుడు ఫ్యాన్ మీద డస్ట్ పోతుంది, మేము చొరగొచ్చేటప్పుడు. మరి అమ్మాయి చొరగొట్టినప్పుడు చున్ని చొరగొట్టినప్పుడు డస్ట్ పోలే కదా, డస్ట్ లేసారంటే అసలు ఏమంటలేడు ఎస్ఐ. చున్ను చూపిస్తాడు, సరే మీకు పోలీస్ స్టేషన్ లో చున్ను చూపిస్తాడు, పోలీస్ స్టేషన్ దాటినాక అయ్యో యాది మర్చినామన్నాడు. సరే అక్కడ ఒక ఫోటో ఉంది, ఫోటోని వల్ల కొడతా అంటే నన్ను ముట్టనియలేదు, నేను కన్న తండ్రిని, నాకు బాధ ఉన్నది అని ముఖం చూడద్దంటే సిఐ వాడి ఫోటో ఉండే, దయాకర్ వాడి ఫోటో కానరాగానే అబ్బాయిది ఫోటో కానరాగానే అది పలగొడతాను ఇట్లా తీస్తే నన్ను ఆపిండి ఆయన. ఎందుకు ఆపుతారు సార్? కోపం ఉంటది, ఎందుకు భయపడుతున్నా? నేను తండ్రిని, నేను నా బాధలున్నా ఏమైనా చేస్తా, వాడి ఇల్లు ఏమైనా చేస్తా. స్ట్రైట్ క్వశ్చనే, మీ అమ్మాయి చనిపోయిందా, సూసైడ్ చేసుకొని చనిపోయింది అనుకుంటున్నారా, హత్య చేసింది హత్య చేసారు? ఇప్పటిదాకా ఎందుకు సైలెంట్ గా ఉన్నారంటే ఏం చెప్తారు మీరు? మీరు పొలిటికల్ కరెక్ట్ లేదు, పొలిటికల్ వాడి ముఖం ఉన్నది, మేము బాధల్లో మేమున్నాం, మా బాధలో మేమున్నాం, నేను బయటకు వెళ్ళలేక వాడి ముఖాన పొలిటికల్ లీడర్స్ బాగున్నారు. గ్రామ ఏదైతే ఊర్లో పెద్ద మనిషి ఎవరైతే మీరు పెళ్లి టైంలో మాట్లాడిరో
ఊరు సర్పంచ్ ఎవరు అయితే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించారా మీరు? సర్పంచ్కి యాక్చువల్ నేను అడిగినప్పుడు కూడా నేను వేరే పనిలో ఉన్న తమ్మే అది నేను పట్టించుకోలే. బట్ చనిపోయినప్పుడు నేను అక్కడ ఉన్నా, కానీ ఏం జరిగిందనే విషయాలు నాకు తెలియదు. నా తనకు ఒకసారి 2 సార్లు వచ్చి ఏదో పంచర్ అవుతుంది అన్న విషయంలో వచ్చి నా దగ్గర కన్నా ముచ్చట మాట్లాడాను. నేను ఈడ మీకు చెప్పడం కాదు, ఆల్రెడీ అది టెలికాస్ట్ చేసిన వీడియో, అందులో మీరు చూసినా నేను ఏం మాట్లాడినా మీకు ఆడ క్లారిటీ ఉంటుంది. ఓవరాల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు? ఇంకోటి అన్న నరేష్ అన్న, ఈ విషయం కొంచెం బాధ అనిపించచ్చు, బట్ అమ్మాయి వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే అక్షరాల 8.5 లక్షలు అబ్బాయి వాళ్ళ దగ్గర రాత్రి డబ్బులు తీసుకున్నారు ఒకటి. ఇంకోటి, మీరు ఇంతకుముందు నన్ను ఒక క్వశ్చన్ వేశారు, మీడియా ఏం చేస్తుంది అక్కడ? మీడియా మీకు నచ్చినట్టు చేసుకోండి, తప్పులేదు. కానీ చెయ్యని దాన్ని కల్పితాలుగా పెట్టి రాయడం అనేది, ఇవాళ ఇన్ని మీడియాస్ ర్యాలీ నుంచి పడితే ఇక్కడ దాకా, ఎందుకంటే ఆమె ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఆమె గాత్రం నుంచి గుర్తింపు వచ్చింది అనుకుంటాం. ఓకే, మీడియా వాళ్ళు తప్పుగా రాశారు సార్. అక్కడ ఎక్కడ రాశారు? అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఏమని? మేము డబ్బులు తీసుకోక ముందే వాళ్ళు తీసుకున్నట్టు రాసేసారు వాళ్ళు. మీడియా రాయలేదు. మీడియా నేను అగ్రి, దానికి ఒక మీడియా పర్సన్ గా నేను అగ్రి. బయట జరుగున అవే తప్ప మీడియాలో మాట్లాడినట్టుగా మీ తన ఎవిడెన్స్ ఉందా? లేదు సార్, మేము అసలు అది మాట్లాడలేదు సార్. అది మాట్లాడలేదు. మీడియా నేనేమంటున్నా, తీసుకున్నట్టు ఉన్నది అని నేను అనట్లేదు ఇక్కడ, లాజికల్ గా. మీడియా నేనేమంటున్నా అంటే, ఇప్పుడు అన్న ఈ విషయం నేను ఎందుకు రేట్ చేస్తున్నా అంటే, ప్రతి విషయం రేపు పొద్దున మీడియా వచ్చి ఇక్కడికి మేము ఏ మీడియాలో వేసినామని అన్న, నేను లాజికల్ గా క్వశ్చన్ వేస్తున్నా, మీరు తప్పుగా అనుకోవద్దు, మిమ్మల్ని తప్పు పట్టట్లా. ప్రతి మనిషికి ఇక్కడ క్లారిటీ కావాలి. మీడియా ఏదైతే వేసిందో, ఏ మీడియా వేసిందో మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? లేదు సార్, మాకు అది ఏ మీడియా అనేది మాకు తెలియదు సార్. అంటే నా దగ్గరకు వచ్చిన సమాచారం ఏంటంటే బయట డిస్కషన్స్ అవుతున్నాయి, కానీ మీడియాలో అయితే నేను చూడలే. అన్న ఇది తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే ఇది జనాలకి వెళ్ళాలి సబ్జెక్ట్. ఇక్కడ ఇంతసేపు మేము నోరుతున్నాం అంటే సబ్జెక్ట్ జనాలకి వెళ్ళాలి. సార్, మీకు ఈ ఛానల్ ద్వారా మేము అడుగుతున్నాం, 8,50,000 తీసుకున్నారు అని చెప్పి మీరు ఇప్పుడు అన్నారు కదా, మీ నోటితో అన్నారు కదా, వినిపిస్తుంది అన్నాం, వినిపిస్తుంది కదా, చూసినాం కదా వినిపించేది. అది అన్నది కూడా మీడియా అని అన్నారు కదా, ఇట్లా ఏ మీడియాలో కూడా రాలేదా? నేను అనట్లే ఏ మీడియాలో వచ్చిందా, ఎవిడెన్స్ ఉందా అని అడుగుతున్నా. రాలేదు అని నేను అనట్లా, వచ్చినట్టుగా ఎవిడెన్స్ ఉందా. మరి లేనప్పుడు మీరు ఎట్లా అడుగుతారు సార్? మీడియాలో చూసి నేను అడుగుతున్నానులే, బయట డిస్కషన్ల గురించి ఉన్నారు. న్యూస్ లేస్తారు, న్యూస్ లేస్తలేరు. కాకపోతే 4 నెలల గర్భవతి, 4 నెలలు గర్భతాయడం వల్ల సూసైడ్, అది ఒప్పుకుంటాను నేను. అవును, మీరు తెలుసుకోవాలి. నేను అడుగుతాది. ఇప్పుడు అది బయట పుకార్ చేసి మీరు ఏదో నిందలేసేయడం ఎందుకు? వాస్తవం. మరి ఎందుకు నిందలేయాలా? అవును, చూసిరా 100% రిపోర్ట్ వచ్చిందా? కరెక్ట్. మరి ఎందుకు నిందేశారు? అవును, అదే అడగండి. అది ఉంది, అది వేసారు కాబట్టి 100% అది క్వశ్చన్ చేయడంలో తప్పేం లేదు. ఓకే అన్న, ఇప్పుడు ఇది ఏమైపోతుందంటే, ఒకటి సార్ అన్న ఒక్క నిమిషం, మీకు క్లారిటీ ఎందుకు ఇస్తుంటే, మీరు ఏదో 20-30 వేలు ఇస్తే వచ్చి మీకు జోకుతున్నా అనుకుంటారు, అర్థమవుతుందా? నేను మాట్లాడేది చూసి, అందుకు నేను ఎవిడెన్స్ అడుగుతాను. అంతకుమించి నేను మీడియాని సపోర్ట్ తప్పు చేస్తే నేనైనా సరే, ఈడ చెప్తున్నా, వీడియో ముఖంగా రికార్డ్ అవుతుందా, రికార్డ్ ముఖంగా చెప్తున్నా, E96 టీవీ తప్పు చేసినా మాకేవైతే రైట్స్ ఉన్నాయో సామాన్య ప్రజలకు కూడా అదే రైట్స్ ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోండి, దాన్ని తప్పుగా అనుకోవద్దు. ఎవరు తప్పు చేసినా తప్పే. 1 సెకండ్ సార్, ఇక్కడ ఇన్ని రూమర్స్ వస్తున్న క్రమంలో, అరే ఒక ఆడపిల్ల ఇట్లా చనిపోయింది, అనుమానాస్పదంగా చనిపోయింది కదా, కనీసం అక్కడ ఆ ఇల్లు ఎట్లాంటిది, అసలు ఎక్కడికి వెళ్ళి ఉరు పెట్టుకుంది, మీడియాకి అయితే ఎక్కడికైనా పాసులు ఉంటాయి కదా సార్. అవును, 100%. ఆ ఇంట్లో ఒక్కసారైనా ఒక్క మీడియా అయినా కనీసం ఈ బిడ్డ తరపున, ఈ ఆడబిడ్డ తరపున, సింగర్ లక్ష్మి తరపున పోయి ఆ ఇంటిని ఒక్కసారైనా సందర్శించి అక్కడ జరిగిన విషయం ఈ సమాజానికి ఏ ఛానల్ వాళ్ళని చూపెట్టారు సార్? లేదు, వాస్తవం ఇది. ఇది ఒక ఆడబిడ్డ మీద వాళ్ళు దాడి చేసిర్రు, భౌతికంగా వాళ్ళు చంపేసిర్రు, కానీ వల్ల మీడియా కూడా వీళ్ళనే అడుగుతుంది. కానీ అక్కడ ఇప్పుడు ఆమె చనిపోయింది ఎక్కడైనా ప్లస్ మీకైనా తెలుసా? మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు కదా, మీ ఛానల్ కైనా తెలుసా? ఇక్కడ ఇన్ని ఛానల్స్ ఉన్నాయి కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఏ సాటిలైట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రెస్ వ్యవస్థలో ఏ ఒక్కరైనా, ఏ ఒక్క పేపర్లైనా చిన్న ముక్కైనా ఆ ఇంటి గురించి, అక్కడ చనిపోయిన స్పాట్ గిదే అని చెప్పి ఎవరైనా వేసిరా సార్? అదే కన్ఫ్యూజన్. యాక్చువల్లీ క్వశ్చన్ అడిగారు మీరు. పొద్దున అక్కడికి వెళ్దాం అనుకున్నాను నేను. వెళ్దాం అనుకుని ఎందుకు వెళ్ళలేదు పాయింట్ అంటే, ఏమో కమిట్మెంట్ ఏదో సంథింగ్ జరిగింది, నాకు ఇక్కడ క్లారిటీ కావాలి. నేను అక్కడ కొట్లాడాలంటే నాకు ఎవిడెన్స్ కావాలి. అక్కడికి వెళ్ళి అరే మేము మాట్లాడుకున్నాం, నొప్పి నీకేంద్ర పోయి, నువ్వేమో మీదికే దిగొచ్చిందని మీడియా, వేరే మీడియాలో సప్లై కూకున్నాయి తెలిసి,
అన్నప్పుడు నా ముఖం ఎడ పెట్టుకోవాలో అర్థం కాక అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఇందాక వచ్చిన ఆ ఎవిడెన్స్ కోసమే. పాయింట్ ఒకటే సార్, ఉమ్. వీళ్ళకు అన్యాయం జరిగింది, ఉమ్. వీళ్ళ బిడ్డ చనిపోయింది. ఉమ్. వీళ్ళ బిడ్డ చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన బిడ్డ మీద కూడా అనేకమైన నిందలు మోపారు. ఉమ్. విత్ ప్రూఫ్ మీకు ఒక ప్రూఫ్ ఇచ్చిన, ఇప్పుడు అది కోర్టులో మీరు ఎక్కడ సబ్మిట్ చేసుకున్నా విత్ ప్రూఫ్. ఆ మొబైల్స్ కూడా ఇప్పుడు మన ఎస్ఐ గారి దగ్గర ఉందా మొబైల్? ఆ స్థానిక ఎస్ఐ గారి దగ్గర ఆ మొబైల్ ఉంది. ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకు జరుగుతున్నటువంటి ఈ దుస్థితి ఒక అంతకుణ్ణి కాపాడడం కోసం యావత్ లీడర్లు, పొలిటికల్ లీడర్లు, డిపార్ట్మెంట్స్ తో సహా అందరూ వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నారు. కానీ ఈ యొక్క ఆడబిడ్డకు మాత్రం న్యాయం చేసే పరిస్థితుల్లో ఎక్కడ కూడా కనబడతలేదు. కాబట్టి ఈ తెలంగాణ యావత్ సమాజానికి నేను ఒకటే విన్నవించుకుంటున్నా, మేధావులారా, కళాకారులారా, ఉద్యమకారులారా, ఈ అమ్మాయి ఇప్పుడిప్పుడే తన కళను ఈ ప్రపంచానికి చాటి చెప్పి తన ఒక ఎదుగుతున్న క్రమంలో ఆ ఎదగడం ఓర్వలేక వీళ్ళు ఆ గొంతు నులిమేశారు. కాబట్టి మీరందరూ సంఘటితం కావాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ కుటుంబం దయాదీన పరిస్థితిలో ఉంది. నాన్న కూలి నాలి పని చేసుకొని బతికేటోడు. కాబట్టి ఈయనకు చెప్పేటోళ్ళు కూడా, ఈయన చుట్టూ ఉండే వాళ్ళు కూడా చెప్పేటోళ్ళు కూడా ఏమని చెప్తున్నారంటే, మీరు పోయి పోరాటం చేయగలుగుతారా, మీరు కేసుల పంట తిరగలుగుతారా, అది మీతో అవుతుందా? ఇవన్నీ కూడా వీళ్ళకు ధైర్యం చెప్పేటోళ్ళు లేరు. ఇక్కడ చనిపోయింది కదా బిడ్డ, ఏదో ఒకటి చేసుకొని ఒడగొట్టుకొని ఈ పనులు చేసుకో అనేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ఇద్దరు తల్లిదండ్రులకి గుండె ధైర్యం నింపేటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఎవరైనా చెప్పారా నాన్న? మీకు మేము అండగా ఉన్నామని ఎవరైనా చెప్పారా? పొలిటికల్ లీడర్ రావడం జరిగింది ఇక్కడికి? అంటే ఒక బీదవాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటుంది సార్. నేను మీ మీడియా ముందు చెప్తున్నా, వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు వీళ్ళు ఎక్కడికో అక్కడ వీళ్ళ వెన్నంటే ఉంటాం, వీళ్ళకు అండగా నిలుస్తాం. మాతో పాటు మా తోటి కళాకారులను కూడా, ఉద్యమకారులను కూడా, అందరినీ కూడా ఈ యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ ఆడబిడ్డకు జరిగిన అన్యాయాన్ని తప్పకుండా ఈ న్యాయం జరిగే విధంగా ఈ కుటుంబం శృతి చెల్లెమ్మ చనిపోతే ఆ చనిపోయిన శవం మీద నిందలు మోపారు సార్. అక్కడ మేము బాధపడుతున్నాం. చచ్చి మేము ఆ నిందల్ని తేటతెల్లం చేయాలి. వాళ్ళకి అండగా నిలుస్తున్నటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టపరంగా ఇది ఏ విధంగా అయినా సరే మేము పోరాటం చేయడానికి, వీళ్ళకు మాత్రం వీళ్ళు ఎక్కడికో అక్కడికి వీళ్ళ వెనుదండుగా మేము ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. అన్న మంచి మాట మీరు చెప్పింది ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఆలోచించాల్సిన మాట ప్రతి ఒక్కరు రేపు పొద్దున రావాలంటే. థ్యాంక్ యూ అన్న, మంచి మాట మాట్లాడారు. 4 క్వశ్చన్లు అడుగుతా, బయట డౌట్స్. మీ అమ్మాయికి 4 months ప్రెగ్నెంట్, మీకు తెలుసా ఈ విషయం? ఇది బయట వస్తున్న దాన్ని బట్టి నేను అడుగుతున్నా. కాదు, వాస్తవాలా అవాస్తవాలా? వాస్తవాలు కానే కావు. అది పోయి 30 days నెలనే అయింది కదా. పెళ్లి కాకముందే అక్కడ ఉంది కదా. అవు 10 వారం 10 రోజులు అక్కడ ఉంది. నెల రోజులు ఉందన్న ముచ్చట తెలుసు? కాదు, ఓకే, వారం రోజులు ఉంది. వారం రోజులకు నేను వెళ్ళినా, నా బాధతో అమ్మాయి అక్కడ ఉండదు, అది కరెక్ట్ కాదని నేను వెళ్ళినా. 6th date 16వ డేట్ నాడు పోయింది, అందుకు అమ్మాయిని దొరకరా. ఓకే, మంచి క్వశ్చనే. ఇంకోటి అన్న ప్లీజ్, ఇంకో క్వశ్చన్. మీ అమ్మాయి చనిపోయినప్పుడు సో మీడియాలో నేను చూడాల్సి వచ్చింది. నేను వీళ్ళు అని పేరు చెప్పాను, భయపడుతున్నాను అనుకోవద్దు, రూల్ ప్రకారంగానే మాట్లాడు. ఆ అబ్బాయి వాళ్ళ అత్త ఇంకో సావుకి వెళ్ళిర్రు, వచ్చేలోపు మీ అమ్మాయి చనిపోయింది. ఈ విషయాన్ని ఎవరైనా మీకు చెప్పారా? చెప్పిరు అక్కడ. ఒక్క క్వశ్చన్, ఆ ఊరిలో ఏదైతే పెద్ద మనుషులు కావచ్చు, చుట్టుపక్కల ఇళ్లలో కావచ్చు, వాళ్ళ నుంచి మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏదన్నా వచ్చిందా? అడిగినాం పక్కోళ్ళకు, అక్కడ పక్కోళ్ళకి అడిగినా నేను. ఏం చెప్తలేరు, వాళ్ళు మంచిగా ఉంటుర్రు ఇట్లని చెప్పారు. ఎవరన్నా చెప్తారా సార్? ఇంటి ముందట అపోజిట్ వాడు అట్లా చేసిందంటే ఎవరైనా పక్కోడు చెప్తాడా? అయ్యో మరి మా మీద ఏం పడుతుందో వాళ్ళు అయితే ఏమనుకోలేరని చెప్తారు. కానీ అవి ఇట్లా జరిగిందని ఎవరైనా చెప్తారా సార్? సంతోష్ గారు, ఒక చిన్న రిక్వెస్ట్. అమ్మాయి చనిపోయింది, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు చనిపోయిన సిచ్యువేషన్ లో ఇప్పుడు మనకు కావాల్సింది న్యాయం సార్. 100%. ఇప్పుడు వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఒకటి. ఇప్పుడు ప్రాణం పోయిన తర్వాత లవ్ మ్యారేజ్ అంటే ట్రాక్ వేరే అవుతుంది. లవ్ మ్యారేజ్ అయినా సరే పేరెంట్స్ ఒప్పుకున్నారు కదా. లవ్ అండ్ అరేంజ్ చేసుకున్నా కానీ పేరెంట్స్ పోలేరు సార్, టైం ఇవ్వలేదు కదా, ఆపత్తులు ఉన్నారు కదా. వీళ్ళ తమ్ముడు చనిపోయాడని వీళ్ళ బాధలో వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ మూమెంట్ లో మళ్ళీ క్లియర్ అయితే మాకు ఎక్కడ మరి మేము విడిపోతామో దగ్గర అవుతామో అని చెప్పి ఆయన పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి ఆ ముద్దాయి అంటే ఆయన దయాకర్ అనేటువంటి పర్సన్ ఉన్నాడు. కానీ ఇక్కడ దీని వెనుక వాళ్ళకి మరి గజ్వేల్ ఎమ్మెల్యే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అండతోటి ఒక
నిరుపేద కుటుంబానికి ద్రోహం చేయాలని చూస్తారు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ లీడర్లు. లేదనుకుంటే ఇప్పుడు అక్కడ ఉన్నది ఎమ్మెల్యే గారు అయితే ఎవరు? ఇప్పుడు 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 దయకైనటువంటి వీళ్ళు శృతిని చంపేయబడ్డటువంటి కుటుంబం ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళేనట. వీళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళే. అంటే వీళ్ళకి అండగా ఉన్నారా? మరి ఈ ఎందుకు ఈ చెల్లెమ్మకు న్యాయం జరగట్లేదు? మరి కాంగ్రెస్ వాళ్ళైనా స్పందిస్తారా? లేకపోతే మాకెందుకులే? మీరు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎందుకు స్పందించట్లేదు అంటే ఏం చెప్తారు? మీడియానే స్పందించలేదు సార్. అక్కడ ఎక్కడ స్పాట్ జరిగిందో కనీసం మీరు మమ్మల్ని ఇన్ని సూదులతో గుచ్చేటువంటి క్వశ్చన్లు, గుణపాలతో గుచ్చేటువంటి క్వశ్చన్లు వేసుకుంటా ఈ కుటుంబాన్ని ఇన్ని మీడియాస్ వచ్చి అడిగినాయో కనీసం అక్కడ ఎక్కడ చనిపోయింది, ఏ ఫ్యాన్ గురిపెట్టుకుంది, అల్లు అర్జున్ లేకపోతే ఇంకెవరో పడితే లక్ష్మి మన మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీ చిన్న తోపులాట కొట్లాట జరుగుతున్నా మీడియా ఉరికి పోయినప్పుడు ఇక్కడ నిండు ప్రాణం పోయింది సార్. ఇది తెలంగాణ బిడ్డ సార్, వారు ఆంధ్ర వాళ్ళు సార్, ఇక్కడ తెలంగాణ బిడ్డ సార్ చనిపోయింది. కనీసం ఎక్కడ చనిపోయింది, ఏ స్పాట్ లో పెట్టుకుంది, మీడియాకి రైట్స్ లేవా సార్? ఉంటుంది. ఇప్పుడు నేను ఒకటే ఈ యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికి కూడా పేరు పేరున వందనాలు తెలుపుకుంటున్నాను సార్. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, అమ్మాయి ఎక్కడ చనిపోయింది, ఏ ప్లేస్, ఎందుకు పోలేదు అనుకుంటున్నారు మీరు? మీడియా అక్కడికి ఎందుకు వెళ్ళలేదు అనుకుంటున్నారు? మీ డౌట్ ఏంది? మా డౌట్ ఏంటంటే పొలిటికల్ వాళ్ళకి ప్రెజర్ ఉందా, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఒకటి, మీడియా అనేది ప్రజల పక్షాన. ఈ భారత రాజ్యాంగానికి 4th పిల్లర్ మీడియా సార్. మీడియా ఈ భారత రాజ్యాంగానికి 4th పిల్లర్ మీడియా. కానీ ఒక సామాన్యుడికి, ఈ భారతదేశ పౌరురాలకే న్యాయం చేయకపోతే ఈ 4th పిల్లర్ దేనికోసం సార్? కాబట్టి తప్పకుండా ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వరకు నేను డిమాండ్ చేయలేదు సార్, విజ్ఞప్తి చేస్తున్నా, ఆవేదనతో మా బాధను వ్యక్తం చేస్తున్నాం. అన్న, వాళ్ళు అడిగిన క్వశ్చన్ కూడా 100% ఒక మీడియా పర్సన్ గా ఎవరు ఆలోచించినా వాళ్ళు అడిగే క్వశ్చన్ కూడా మన మీడియాని కరెక్టే అన్న. మరి ఎందుకు పోలేరు? అక్కడ లోకల్ ఉన్న రిపోర్టర్లు కావచ్చు, సో కాల్డ్ కావచ్చు, మీరు అనుకోవచ్చు మరి నువ్వెందుకు పోలేదా? నాకు క్లారిటీ లేదన్నా, నేను కొంచెం వేరే సమ్ ప్రాబ్లం అయి నేను బయట ఉన్నా, క్లారిటీ కోసం ఇక్కడికి వచ్చిన. మీరు ఎందుకంటే మా అందరికి మీ లోకల్ రిపోర్టర్లు ఎందుకు రాలేదనే క్వశ్చన్ వాళ్ళు పాయింట్ చేస్తున్నారా? ఇక్కడ నా దగ్గర ఆన్సర్ లేదు, అది మీరే ఆలోచించాల్సిన విషయం. లోకల్ మీడియా వాస్తవంగా అవును వాళ్ళ ఇల్లును చూపించే ప్రయత్నం చేయలేదు. నేను ఏమనదలుచుకోలేదన్నా, మనకు మనమే ప్రశ్నించుకుంటే ఏం అర్థమవుతుంది మీరు ఆలోచించుకోండి. మీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. అయితే మాకు ఫోన్ చేశారు సార్, ఎస్ఐ గారు నాకు ఫోన్ చేశారు. ఆమె మీద గోల్డ్ ఉందంట, గోల్డ్ తీసుకుపోతారా మీరు ఉంచుకుంటారంటే మేము ఒరిజినల్ గోల్డ్ లేదు సార్, అది డూప్లికేటే ఉంది అని చెప్పేసి మీడియా వాళ్ళకి అడిగితే, సార్ ఇది మీరు కెమెరా తీయండి సార్ అంటే మీడియా వాళ్ళు తీయలేదు సార్ మాకు. అక్కడ ఏ మీడియా అది? మీడియా అంటే నాకు అంత చదువురాదు, నాకు తెలియదు సార్. ఓకే, అంటే మీడియా చాలా ఉన్నారు, ఎవరు తీయలేదు సార్. ఆడ ఉన్నది అమ్మాయి పేరు మీద రోడ్ గోల్డ్ సార్, వాళ్ళ అమ్మాయి గోల్డ్ అని ఫోన్ చేశారు సార్ మాకు. అమ్మాయి పేరు మీద ఉంది రోడ్ గోల్డ్ ఉంది ఈమని అన్నాడు సార్. అయితే సార్ మేము తర్వాత అన్నా సార్, మరి మీడియా సార్కు అమ్మాయి చచ్చిపోయిందన్న సోయి లేదు. అమ్మాయి మీద ఏ బంగారం ఉంది, ఏముంది, కాళ్ళకి మట్టెలు ఉన్నాయా, చెవులకు ఏముంది, ఈ సోయి ఉంది. నీకు ఎంత అందిందో మరి నీకు సార్ చూసుకోసారి. మరి పోలీస్ స్టేషన్ కాడ కూర్చున్నానంటే నీ అయ్య దిగి రావాలి. మరి గుర్తుపెట్టుకో, అమ్మాయి ఎట్లా చచ్చిపోయింది, ఏం జరిగింది, న్యాయం కోసం అడగాలి. కానీ ఆ అమ్మాయి మెడలో పుస్తుంది, చెవులకు గెంటీలు ఉన్నాయి, పాపడి బిల్లు ఉంది. మేము అక్కడనే స్పాట్ లో ఎస్ అయితే మాట్లాడే సార్, అది సార్ ఇది బంగారం కాదు సార్, ఇది మొత్తం రోడ్ గోల్డ్ ఉంది సార్ అంటే లేదు ఇది అంత. ఈ విషయం మీరు ఇప్పుడు చెప్తున్నారే, మీడియా సపోర్ట్ చేయలేదని. ఆ రోజు మీడియా అక్కడే ఉంది కదా, అందరు మాట్లాడారు, అక్క మాట్లాడింది, అన్న మాట్లాడింది, తమ్ముడు మాట్లాడింది, బావ మాట్లాడి. ఆ రోజు మీరు ఈ క్వశ్చన్ ఎందుకు రేజ్ చేయలేకపోయారు? అడిగినాం సార్, పిలిచినాం సార్ మీడియా వాళ్ళని, నేను పిలిచిన సార్ మీడియా. వేరే మీడియాలో మీరు సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ఇప్పుడు వచ్చిన కూర్చున్నా, నా దగ్గర మీరు సబ్జెక్ట్ చెప్తున్నారు. డైరెక్ట్ కెమెరా లైవ్ లో ఆన్ ఉన్నప్పుడు మీరు ఆ సబ్జెక్ట్ కెమెరా షూట్ చేస్తుంటే మీరు ఈ సబ్జెక్ట్ మాట్లాడిరా, అడిగిరా ఇది క్వశ్చన్? అడిగినాం సార్, మా మామ నేను ఇద్దరం ఉన్నాం సార్. అక్కడ మేము అడిగినాం సార్, మీడియా వాళ్ళకి అడిగినాము. వాళ్ళు ముగ్గురు మొగోళ్ళు వచ్చారు సార్. వాళ్ళు వచ్చి సార్ ఇది మరి గోల్డ్ అంటారు సార్, ఇది గోల్డా కాదా మరి ఒకసారి మీరు మీడియా తీయండి సార్ అంటే వాళ్ళు రాలి, ముందుకు రాలి. ఓకే, మైక్ తీసుకురా. అది సార్ ఓకే, మాకు తెలియదు సార్. అది 8.5 లక్షల రూపాయలు తీసుకున్నది వాస్తవమా కాదా? అబద్ధం. తీసుకోలేము. ఏదో అంటారు కదా, నిప్పులేందే పొగరాదని. అన్న ఒక్క నిమిషం, మీరేమనుకుంటున్నారు? ఇది బయట ట్రోల్ అవుతుంది. అమ్మాయి ఏ అమ్మాయి అయితే చనిపోయిందో కాదు, రేపు ఇక్కడికి వచ్చింది కదా, ఇప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయింది, ఇక్కడ ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని చెప్పి
గజ్వేల్ మన ఆ గ్రామం ఉంది కదా, అది పీరిలపల్లిలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా కూడా ఉంది కదా, ఎన్ని ఛానళ్లలో అది ప్లే అయింది సార్. గజ్వేల్లో ఆ డేట్ లో ఎంత 27 చనిపోయింది, 8 స్టార్టింగ్ ఐ థింక్ ఎన్టీవీ, బిగ్ టీవీ స్క్రోలింగ్ చేసినాయి, కానీ అక్కడ స్పాట్ కడికి పోయి లేదు 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 నేను ఇది వాస్తవంగా చెప్తున్నా, నేను చూసి చెప్తున్నా. నేను తర్వాత యాక్చువల్లీ నాకు 3:30కి తెలిసింది చిక్కి వల్ల. నేను అప్పుడే చేద్దాం అనుకున్నా, అది ఎంతవరకు వాస్తవం ఏందనేది నాకు తెలియదు. నేను కట్ చేసి చూసేసరికి నా మీడియా మిత్రులు నాకు కొంతమంది, అరే మీ చెల్లె నీ దగ్గర ఇట్లా సో అని చెప్పేసి, అన్న ఇట్లా జరుగుతుంది, ఇట్లా వస్తుంది సో అని. తర్వాత మా యాంకర్ నాకు చూపించింది, సార్ ఇట్లా వస్తుంది సో అని. ఎన్టీవీ ఐ థింక్ బిగ్ టీవీ ఏదైతే ఫస్ట్ కవర్ చేసింది ఇది, దాని తర్వాత ఛానల్స్ అన్నీ వచ్చినాయి. బట్ కానీ క్వశ్చన్ చేయడం నేను ఎక్కడ చూడలేదు. మీరు ఏదైతే క్వశ్చన్ వేసారో నా దగ్గర ఆన్సర్ లేదు, నేనే ఒప్పుకుంటున్నా. వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్ళింది, మీరు క్వశ్చన్ అనుకొని మళ్ళీ దాంట్లో మీడియాను దూషించినా లేకపోతే మీడియాను నిలదీసినా ఇవి కాదు సార్. మాకు కావాల్సింది వాస్తవాలు. మేము అడిగినప్పుడు వాస్తవాలు మీరు అడగాల్సిన అవసరం కూడా ఉందన్న. ఇప్పుడు ఎందుకంటే మా మీద ఇన్ని పెట్టడం కాదు, మా ఆవేదన మీకు వ్యక్తపరచుకుంటున్నాం. కాబట్టి మాకు జరిగిన అన్యాయానికి, మా బిడ్డను చంపబడ్డాడు కాబట్టి, వాళ్ళ చేతిలో చంపబడ్డది ఇస్ అ మర్డర్ అని క్లియర్ గా మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. రేపు చట్టాలు, శాసనాలు, కోర్టులు ఇవన్నీ ఉన్నాయి. దీని వెనుక ఎవరెవరైతే వాళ్ళని వెనుకేయడానికి ప్రయత్నం చేస్తుర్రో వీళ్ళందరినీ కూడా, ఆ చావుకు కారకులైన ప్రతి ఒక్కరిని కూడా చట్టం ముందు దోషులుగా నిలబెట్టడం జరుగుతుంది. తప్పకుండా వారికి ఆ తప్పుకు శిక్ష అనుభవించేదాకా, వాళ్ళ కేసు దాకా కూడా ఈ కుటుంబానికి మా వంతుగా మేము అండగా ఉంటాం, పోరాటం కొనసాగిస్తాం. సూపర్ అన్న, థ్యాంక్ యూ. పోరాడాలనే కోరుకుంటున్నా. ఎందుకంటే దానికి ఈ తెలంగాణ సమాజం నుంచి ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయానికి మీ వంతుగా రేపు ఇప్పుడు వీళ్ళకి ఎవరు లేరు, ఇవాళ నాలంటోడు ఎవడో ఒకడు వచ్చినాడు కాబట్టి కష్టపడుతున్నాం. ఆ చెల్లె యొక్క ఆ ఆవేదన చూసి, చనిపోయిన తర్వాత ఆమె ఒక యాటిట్యూడ్ చూసి, ఆమె నడవడిక చూసి, ఆమె అనవసరంగా చంపేశారని చెప్పి బాధతోటి విమోచనం. ఎట్లా చంపేశారంటే క్లారిటీ కూడా చెప్పినా నేను. కానీ ఇది రేపు ఎవరి చెల్లెకైనా జరగవచ్చు, ఎవరి అక్కకైనా జరగవచ్చు, ఈ తెలంగాణలో ఎవరికైనా జరగవచ్చు. ఏ ఆడబిడ్డకు జరగద్దు అంటే వీళ్ళకు తగిన శిక్ష పడవలసిందిగా నేను మీ మీడియా ముఖంగా కోరుకుంటున్నాను. ఓకే, మీ దగ్గరికి వాళ్ళని అరెస్ట్ చేసాము, లేదంటే వాళ్ళు మా కస్టడీలో ఉన్నారు అని మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా? మీరేమనుకో అరెస్ట్ చేసినారు అనుకుంటున్నారా? వాళ్ళని లీగల్ గా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఒక్క నిమిషం, నువ్వు చెప్పే ఏమనుకోకే పెద్దనా. మేము అడిగితే అరెస్ట్ చేసినామని చెప్పారు, కానీ మాకు చూపియమన్నాం. అక్కడికి వెళ్తే పోలీస్ స్టేషన్ వెళ్ళి చూసేద్దామని అంటే కూడా చూపించలేరు. ఒక మాట, ఇది ఇంతకుముందు నేను అడగాలి. వాళ్ళు మీతో మాట్లాడదామని అనుకుంటే పోలీస్ వ్యవస్థను అక్కడ ఎందుకు పెట్టారంటే వాళ్ళు చెప్పిన మాటనే, ఇది కూడా ఉంది విత్ ఎవిడెన్స్. నేను అడుగుతున్నా, మీరు అంతకన్నా ముందే ఫోన్లో మా అమ్మాయిని ఎట్లయితే చంపేసిరో వాడిని, ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ అబ్బాయిని కూడా మేము అలాగే చంపుతాము అన్నందుకు, ఆ భయానికి ఏదైనా గందరగోళం, కోపాలలో ఏమైనా చంపగల, ఏదైనా జరగగలనే ఉద్దేశంతోనే మేము అక్కడ పోలీస్ వ్యవస్థను పెట్టినామని అక్కడ నుంచి వచ్చిన సమాచారం. తప్పు మాట సార్ అది. ఇంటి దగ్గర వెళ్ళినాక ఇటు వచ్చేటప్పుడు పోలీసులు ఉన్నారు, అప్పటికే ఉన్నారు వాళ్ళ ముందటనే. కాకపోతే ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు అన్నాం, ఇంటికి పోక ముందు కాదు సార్. ఇంట్లో వాతావరణం చూస్తే నీకేమనిపించింది? లేదు సార్, మా అమ్మాయిని ఒత్తేసారు. సింగిల్ బెడ్ మీద 2 మెత్తలున్నాయి. అక్కడ ప్రూఫ్ ఉన్నా సార్. అక్కడ అమ్మాయిని అత్తనే చేసిరు. తీసుకునే ప్రయత్నం ఏమైనా చేసిరు అమ్మాయిని? మేమా? వాళ్ళే తీసిరు సార్. అక్కడ క్యారీ బ్యాగ్ ఉండే, ఫోటోలో ఉన్న క్యారీ బ్యాగ్, అక్కడ పోయేసరికి అలా క్యారీ బ్యాగ్ లేదు సార్. పొద్దున మీకు లీగల్ గా వెళ్ళేటప్పుడు ఏ మీడియా వచ్చి మీకు వీడియో లేదు, ఫోటో లేదు, మీరు ఎవరన్నా సూసైడ్ చేసుకున్నట్టు లేదంటే పొద్దున ప్రతిది అవసరం తీయలేము సార్. తీయలేదు సార్. ఎప్పుడు సార్ క్షణక్షణం ప్రతి ఒక్కరు చుట్టుముట్టు వాళ్ళే ఉన్నారు సార్. పోలీసు వాళ్ళు అంతేనా? మొత్తం చుట్టుముట్టు వాళ్ళే ఉన్నారు, ఏది ముట్టనిస్తలేరు. అయితే నేను క్వశ్చన్ వేసిన, ఈడ క్యారీ బ్యాగ్ ఉండే, నా బిడ్డ నా తోటికి వస్తాను తయారైందేమో, ఈడ క్యారీ బ్యాగ్ ఉండి ఎక్కడ వెళ్ళిందని అడిగిన, అక్కడ లేదు, ఆ క్యారీ బ్యాగ్ లేదు. అంటే నీ డౌట్ ఏంది, నా దగ్గరికి వస్తా అంటే ఆ కోపం మీద ఏమైనా చేసి? అదే ప్లానింగ్, అదే నా బిడ్డ వెళ్ళింది వచ్చి ఇక్కడ చేసిన ఏమైనా చెప్పగలరా? అక్కడ వాళ్ళు ఇబ్బంది పెట్టింది ఏమైనా చెప్పగలరా? మాకు ఇబ్బంది అవుతుంది. తల్లి, నిన్ను ఎక్కువ నేను క్వశ్చన్లు అడగలేను, ఎందుకంటే నీ బాధలు ఉన్నప్పుడు నేను అన్ని క్వశ్చన్లు అడగడం కరెక్ట్ కాదు. నీ బిడ్డకి న్యాయం అంటే ఎట్లా జరగాలి, ఏం చెప్తావు? నువ్వేమనుకుంటున్నావు? అది ఎట్లా చచ్చిపోయింది, దాన్ని కూడా అట్లా, ఆడిని కూడా అట్లా చంపేయాలి. నా బిడ్డకి న్యాయం చేయాలి మీరు. దాని లేకనే పాలన తీసి ఊరి శిక్షణ వేయాలి. శిక్ష పడేటట్టు చేస్తే సంతోషం, అంతే. అదే సంతోషం. సూపర్. వాళ్ళది ఏంటి అంటే, మా అమ్మాయి ఎట్లయితే చనిపోయిందో
ఆయన కూడా ఉరిశిక్ష తీయాలనేది వాళ్ళ ఇంటెన్షన్. ఓకే, నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే వాళ్ళని తప్పుగా అన్నా మీరు, నేను వ్యూవర్స్ చెప్తున్న ఈ విషయం నా ఇన్నర్ నుంచి వచ్చింది కాదు. నేను వీడియోని తీసుకోవాలంటే నేను చనిపోయినప్పుడే రావచ్చు, నేను రాలేదు. బట్ జస్ట్ క్లారిఫై కోసమే, ఎందుకంటే 8.5 లక్షలు తీసుకున్నారా అంటే మేము తీసుకోలేదని చెప్తున్నారు వాళ్ళు. అమ్మాయికి ప్రెగ్నెన్సీ విషయం, ఇవి ఏమైపోతుందంటే మానసికంగా ఈ ఉన్న ప్రాబ్లమ్సే కాకుండా ఇంకోటి సావుకు ఈ క్వశ్చన్ అడగాలి. యాక్చువల్లీ ఇది కూడా నేను ముందే అడగాలి. E96 టీవీ వేసినట్టుగా వేరే ఒక సమ్ ఛానల్లో మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది, నీకు ఎవరు చెప్పారు? మా ఛానల్లో వేయకున్నా మా ఛానల్ పేరు మీకు ఎవరు చెప్పారు? మా గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? E96 టీవీ సంతోష్ ఛానల్ అని చెప్పారు. అయితే మాకు అది ఆర్ ఛానల్, ఆర్టీవీ ఛానల్ వస్తే చెప్పడం జరిగింది సార్. తొలి వెలుగు అందులో చెప్పడం జరిగింది. ఎందుకంటే దయచేసి అంటే చెప్పిన మాటలతోనే మీరు అన్నారా, ఎవిడెన్స్ గా అన్నారా? ఎవిడెన్స్ చెప్పిన మాటలు చూసిర్రా మా దాంట్లో? అది చూడలేదు సార్, చూడాలి అంటే నాకు తెలియదు సార్. నన్ను అపాలజీ కూడా చెప్పేసినాం సార్ ఆర్టీవీ పరంగా. ఆర్టీవీ నుంచి ఇమిడియట్ గా తెలిసిన తర్వాత ఎమోషన్ లోపల ఆవేశం లోపల ఒక మాట మేము స్లిప్ అయి E96 టీవీని అన్నాము, అట్లనే అన్నారా? స్లిప్ అయినాం. నేను అన్నా ఇగో ఒకటి, నేనేం పట్టించుకోలేదు. చెప్పిన సంతోష్ అన్న మీకు దయచేసి చెప్తున్నా, సారీ అని చెప్పిన ఆ రోజు. అవసరం లేదు, నేనేం పట్టించుకోను. అయితే తమ్ముడు ఆల్రెడీ మాట్లాడిండు, వేరే ఛానల్ వాళ్ళు వాళ్ళకు మాట్లాడినాం, గట్టిగానే మాట్లాడినాం, వెంటనే తీసేసిరు. అది రోధిస్తున్న భర్త అని చెప్పేసి ఏదైతే thumbnail పెట్టారు వాళ్ళతో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకోవడం జరిగింది. తీసుకొని వాళ్ళతో ఇమిడియట్ గా యాక్షన్ తీసుకొని ఇమిడియట్ గా thumbnail యూట్యూబ్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇమిడియట్ గా వాళ్ళకి ఎట్లయితే పాజిటివ్ క్రియేటివిటీ చేస్తుండ్రు, పాజిటివ్ సింపతి క్రియేట్ చేస్తుండ్రు భర్తకు, రాకపోయినా వచ్చినట్టు ఫేస్ సైడ్ స్క్రోల్ చేస్తూ తనకు ఎట్లాగో సింపతి క్రియేట్ చేస్తుండ్రు. అట్ ద సేమ్ టైం అతను ఆ ఫోటోకి ఏదైతే మార్క్ పెట్టారో ఎవరు అతను? ఒక్కసారి ఎంత దారుణం అంటే మీడియా, ఒకసారి ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, ఆ అబ్బాయి శృతికి అన్న అవుతాడు. ఒక చిన్న క్లారిటీ చదివిందన్న, ఎందుకంటే ఈ విషయాన్ని నేనేం పట్టించుకోలేదు. ఎందుకంటే అక్కడ ఏ మీడియా అనేది పక్కన పెడితే, ఎందుకంటే ఆయనకు పనేం లేక ఆయనకు ఉండే ప్రాబ్లమ్స్ కి ఈ మీడియానే అని అనుకోలే ఆయన కూడా. చెప్తాను, ఏ మీడియా కాదు, గత 2 days నుంచి వాళ్ళు మాతో పాటు 24/7 ఉన్నారు. అమ్మాయి ఎవరైతే ఉన్నారు యాంకర్, తన పేరు నాకు తెలియదు, ఇమజనో సమ్ ఏదో తెలియదు, బిందుజనో ఇమజనో తెలియదు, తను 24/7 ఆల్మోస్ట్ మాతో పాటు స్పెండ్ చేశాడు. సో అట్లాంటి టైం లోపల అక్కడ వాళ్ళ ఫ్యామిలీ రాలేదని చెప్పేసి తనకు తెలుసు, భర్త రాలేదని చెప్పేసి తెలుసు, అయినప్పటికీ స్టిల్ అక్కడ చూస్తూ దాంతో పాటు ఇక్కడికి తిమ్మాపూర్ గ్రామం కూడా తను వచ్చింది. తను వచ్చి కూడా ఇక్కడ లైవ్ కవరేజ్ చేసిన తర్వాత తను thumbnail పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఒక ఆడపిల్ల జీవితం సార్ ఇది. సో అట్లాంటప్పుడు ఒక ఆడపిల్ల అర్థం చేసుకోవాలంటారు. సో అట్లాంటప్పుడు ఆమె భర్త రానప్పుడు ఎవరైనా కానీ, మీరు మీడియా ఉన్నారు, మీడియా కంటెంట్ ఇస్తేనే ఛానల్ వాళ్ళు పంచ్ లైన్ సమ్ స్క్రోలింగ్ ఏదో ఇస్తూ ఉంటారు, అవునా? సో అట్లాంటప్పుడు తను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని తెలుసుకొని భర్త వచ్చిండు అని చెప్పేసి వితౌట్ ఎవిడెన్స్ లేకుండా తను ఎట్లా ఇస్తుంది? తను ఒక ఆడపిల్లనే కదా. ఈ పిల్లాడు తెలుసు, మేము వాస్తవంగా ఇది చిన్న క్లారిటీ ఇచ్చేది. నేను తప్పు కాదు అని నేను చెప్పా, కానీ ఆడపిల్ల తప్పు లేదు అక్కడ. ఎందుకంటే ఒక యాంకర్ ఎవరైనా సరే ఫీడ్ తీసుకెళ్ళి ఇచ్చడం వరకే బాధ్యత ఉంటుంది. కానీ వాళ్ళు ఏదైతే పేరు ఇది పెట్టు అని యాంకర్కి అయితే కొంతమందికి సంబంధం ఉండదు. అది ఏం జరిగింది అనేది ఎవిడెన్స్ తో నేను మాట్లాడట్లేదు. అట్లా పెట్టుంటే మాత్రం 100% తప్పే. సో అదే ప్రశ్నించాం సార్, అదే ప్రశ్నించినాం, వాళ్ళతో యాక్షన్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇమిడియట్ గా thumbnail అట్లుండదు. వాస్తవంగా ఇది పెట్టుర్రి ఇది ఇట్లా అని ఉండదు. దీనికి వ్యవస్థకి ఎట్లుంటది అంటే, ఒక్క నిమిషం సార్, నేను చెప్పేది వినండి. సరే, తను యాంకర్ కాదంటలేదు, న్యూస్ కవరేజ్ వచ్చిన తర్వాత వాట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తేనే కంటెంట్ ఇస్తారు కదా సార్. అంటే నేను ఈ విషయంలో 100% ఓకే, మీరు అన్నది కరెక్టే. నేను ఏమంటున్నా, మీరు అన్నట్టే జరగవచ్చు, జరగలేదు అని కూడా అన్న. వాస్తవాలు ఏంటని అంటే ఒక మీడియా ఓనర్ గా ఏం జరుగుతుంది అనేది నాకు తెలుసు కాబట్టి నేను క్లారిటీ ఇస్తాను. అదే నిజమని నేను చెప్పట్లేదు, జస్ట్ అక్కడ ఉన్న విషయాలు నేను చెప్తున్నా. ఎట్లా ఉంటుందంటే యాంకర్ ఫీడ్ ఇస్తుంది, సబ్జెక్ట్ చూసుకొని SEO ఉంటుంది, దానికి సబ్జెక్ట్ చూసుకొని వేస్తుంటారు వాళ్ళు. బట్ ఈ విషయంలో యాంకర్ ను తప్పు పట్టడానికి లేదనేది అంటున్నా. మీ వ్యవస్థను తప్పు పట్టొచ్చు అన్న. ఇంకో చిన్న డౌట్, ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి గాంధీలో వేసారు, అమ్మాయికి పెళ్ళి అయింది కదా పెళ్ళి. మరి అయినప్పుడు మీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు అమ్మాయిని? ఆడికే అమ్మాయిని తీసుకొని ఆడికి వెళ్ళవచ్చు కదా, ఎవరైనా వద్దన్నారా మిమ్మల్ని? సరే, వాళ్ళు లేదు, వాళ్ళకి తెలియలేదు. మీరు ఇగో సొమ్ము మనది. సరే, ఇప్పుడు మీరు అన్నారు 100% లాజికల్ క్వశ్చన్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిండు అక్కడికి ఎందుకు తీసుకురాలని చెప్పి అంటున్నారు. ఒకవేళ ఇప్పుడు వీళ్ళు
పాపని పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నారు, ఉమ్. ఇక్కడికి తీసుకొచ్చిండ్రు. ఉమ్. ఒకవేళ వాడికి అదే దుఃఖం ఉంటే వాడు రావాలి కదా సార్. అవును పాయింట్. ఇప్పుడు ఇందాక పాయింట్ చెప్పింది కదా, తల్లిదండ్రుల లెక్క చూసుకున్నారు, అవును ఫ్యామిలీ లాగా చూసుకున్నారు, తల్లిదండ్రుల కంటే మించి చూసుకున్నారు అని చెప్పేసి అన్నప్పుడు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అవును. అదొక పాయింట్. తప్పు చేయనప్పుడు ఇన్ కేస్ ఒకవేళ వీళ్ళకి ఎంత బాధ ఉంటే ఆ పిల్లాడికి అట్ ద సేమ్ టైం అంతే బాధ ఉంటుంది కదా సార్. నా భార్య పోయింది అని చెప్పేసి బాధ ఉంటుంది. అట్లీస్ట్ కొట్టినా Super. తిట్టినా కానీ రావాలి కదా సార్. 100% కరెక్ట్ క్వశ్చన్ మీరు వేసింది. అంతే కదా సార్. అవును. సో ఈవెన్ తల్లిదండ్రులు కూడా నా పాప లెక్క చూసుకున్న, నాకు ఆడబిడ్డలు ఎవరు లేరు, నువ్వే ఆడబిడ్డ ఆ అని చెప్పేసి మెసేజ్ అనేది నాకు చూసుకున్నప్పుడు, ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. మెసేజ్ అనేది చంపేసిన తర్వాత పెట్టారని మీరు అనుకుంటున్నారు, ఏంది అసలు? సరే ఎప్పుడు చనిపోయిందని మనకి క్లారిటీ లేదు సార్. ఉమ్. 10:40కి మెసేజ్ టైప్ చేసిండ్రు, డాటా ఆఫ్ చేసేసి 10:40కి మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసిండ్రు. జస్ట్ సెండ్ చేసినప్పుడు మనకు ఆ మొబైల్ లోపల సెండ్ చేసినట్టు ఇట్లా కూడా అనుకోవచ్చు కదా, అమ్మాయి సెండ్ చేసి తర్వాత చనిపోయింది అనుకోవచ్చు కదా సార్. అమ్మాయి సెండ్ చేసేసి అమ్మాయి అమ్మాయి ఎట్లా రాస్తున్నా మీకు క్లారిటీ ఉంది సార్. అమ్మాయి రాసిందని గ్యారెంటీ ఆయన రైటింగ్ కాదు కదా ఇప్పుడు అదే చెప్పిన అమ్మాయి ఆ అమ్మాయిదా? అమ్మాయి రాయలేదు. అన్నకి ఒకసారి అన్నకి అది క్లారిటీ ఉండాలి. అమ్మాయి స్పెల్లింగ్స్ వీక్, కొంచెం ఇంగ్లీష్ వీక్ అమ్మాయి. అంటే ఏదైతే మీకు చూపించిన స్క్రీన్ షాట్ ఉందో అందులో అమ్మాయి టైప్ చేసినట్టుందా, మెసేజ్ ఎట్లా ఉందా? అమ్మాయి టైప్ అయితే అస్సలు చేయలేదు. అమ్మాయి టైప్ చేసినా కూడా షార్ట్ లో టైప్ చేస్తుంది, మీకు చిన్న మెసేజ్ చేసి సెండ్ చేస్తుంది, చిన్న మెసేజ్ సెండ్ చేస్తుంది, షార్ట్ లో పెడుతుంది. షార్ట్ లో పెడుతుంది. వీళ్ళేమో పెద్ద భారతమే రాశారు, మహాభారతం రాశారు. మీ ఇంటెన్షన్ వీళ్ళే కావాలని చేశారు, వీళ్ళే కావాలని వీళ్ళే చంపారు, వీళ్ళే మెసేజ్ చేశారు. ఇది 100% కరెక్ట్. ఓకే. మళ్ళీ ఇంకొకసారి చిన్న లాజిక్ ఏంటంటే, మీరు ఇంతకుముందు ఒకటి చెప్పి తినండి, వాళ్ళు దినాలకు పోయి అన్నారు, ఈ రోజు కూడా దినాలు మరి కంప్లీట్ అయినాయా? అవును కంప్లీట్ అయినాయా? వాళ్ళు దినాలకు ఏ టైంలో పోతారు, ఏ టైంలో వస్తారు? మేము దినాలకు పోతే మీ పాప ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి ఇస్తారు. ఇది లాజిక్ క్వశ్చన్. మరి వాళ్ళు ఏ టైం కోరు, ఏ టైంకి వచ్చారు? మీరు దినాలకు ఎందుకు పోయారు? మరి మా పాపని ఎందుకు తీసుకోలేరు? మేము పోలీసులు ఎదిరిస్తే మీ పాప ప్రెగ్నెంట్ ఉందని అమ్మాయి సరే అవునవును 12కే. మరి మీరు దినాలకు పోయిన వాళ్ళు అంత తొందరగా ఎట్లా వస్తారు? పక్కనే కావచ్చు. ఎంత పక్కన 12 దినాలు కావు కదా. ఇప్పుడు మావి అయిపోయినాయా? దినాలు అయిపోయినాక వచ్చినామన్నారా? దినాలని చెప్పిర్రు, దినాలకు పోయినామని చెప్పిర్రు. మరి దినాలకు పోయిన వాళ్ళు అంత స్పాట్ గా ఎట్లా వచ్చారు? 10:30కే మళ్ళీ లాజిక్. వాళ్ళు పోయేదే 10:30కు, దినాలకు 10 గంటలకు ఎట్లా వస్తారు? పాయింట్. మరి ఇంత తెలియనోళ్ళు తీసుకుపోయి ఈ అమ్మాయిని ఆన్నే వాళ్ళ ఇంటి ముంగట వేయకుండా మీ ఇంటికి ఎట్లా తెచ్చుకురా అనేది నా క్వశ్చన్. వాళ్ళు బాగా అడ్డుకున్నారు సార్ పోలీసు వాళ్ళు. అక్కడ పెట్టనే ఉంటారయ్యా కూడా ఏం చేస్తుండే సార్. ఇంకోసారి ఇక్కడ వాస్తవం ఏంటంటే ఎస్ఐ గాని సిఐ గాని వాళ్ళందరికీ మోచైతే నానింది. వాస్తవాలు చెప్తున్నాం. అక్కడ మేము కాలు ఇల్లు చూసేస్తామని వెళ్తేనే మాకు చాలా అడ్డుకున్నారు. మీరు ఎట్లా పోతారు, ఏం సంగతి అని చెప్పేసి కార్ల చాబీలు కూడా గుంజుకున్నారు. మాకేమో తెలియని లొకేషన్, మేము కార్లు తీస్తే కూడా కార్లకు అడ్డం వచ్చి నిలబడ్డారు లాఠీలు పట్టుకొని. ఓవరాల్ గా మీరు ఏమనుకుంటారు? వాళ్ళు ఖచ్చితంగా హత్య చేశారు సార్. హత్య అనేది. పోలీస్ వ్యవస్థ గురించి ఏమనుకుంటున్నారు? పోలీస్ వ్యవస్థ అయితే వాళ్ళు చాలా రాంగ్ చేశారు. అక్కడ వాళ్ళకు ఫస్ట్ వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎస్ఐ గాని సిఐ గాని ఫస్ట్ ఈ దయాకర్ని ఇలా ముగ్గురిని కూడా కఠినంగా శిక్షించాలి సార్. పోలీస్ వ్యవస్థనే ఉంది అనుకుంటున్నారా? పోలీస్ వ్యవస్థ వెనక ఇంకేమైనా ఉంది అనుకుంటున్నారా? లేదు, పోలీస్ వ్యవస్థ ఫస్ట్ నడిపిస్తుందంట పోలీస్ వ్యవస్థని. పోలీస్ వ్యవస్థకి వెనక నుంచి ఏదైనా ప్రెజర్ ఉందని ఎందుకు అనుకోకూడదు? వాళ్ళకేం ప్రెజర్ ఉంటది? వాడేమో రాజకీయ నాయకుడు. పోలీసు వాళ్ళకి ఈ వాళ్ళకి సపోర్ట్ చేయాల్సినంత అవసరం ఏముంటది? ఏమో చెప్పలేము. ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఏముందో ఆయనకు, లేకుంటే ఏమైనా చెయ్యి నానిపిర్రేమో ఆయనకు. చిన్న క్వశ్చన్, పెద్దయినా నేను అడ్జస్ట్ చేసి ఉంటే, నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే జస్ట్ జనాలకు అర్థం కావాలని నేను క్వశ్చన్ చేసిన తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానీ మీ కార్యక్రమం అయిపోయేదాకా అందుకే వెయిట్ చేసిన పొద్దున్న నుంచి. మీరు నన్ను అన్నందుకు నేను అస్సలు, ఎందుకంటే నా తండ్రి అయితే నన్ను అన్నడా ఇదే అనుకున్నా తప్ప, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా సంతోషాన్ని వెంబడి వెళ్తున్నాను. అన్న అంటే అరే మరి అన్న నువ్వు నరికేస్తా పొడి చేస్తాను అన్నాడు, మరి అన్న పోతుండు అంటే నేనేమన్నా, అన్న నేనేందో ఆయనకు తెలుసు, నా గురించి ఆల్రెడీ విన్నాడు, నన్ను ఏం చేస్తాడు, వేస్తో దెబ్బేస్తాడు కోపం వచ్చి, నేను తప్పు చేసిన లేదా ఆయనకు అర్థమైందన్న అని చెప్పిన. నేను మేమేం పట్టించుకోమే, అవి మీరు ఏం చేయాలనుకుంటారు లీగల్గా చేయండి, ఓకేనా? ప్రజలారా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ విషయమైనా సరే ఒక వీడియో చూసి జడ్జిమెంట్ చేసుకోవడం అనేది మూర్ఖత్వం. 10 విషయాలలో ఏం జరుగుతుంది ఏంటి అనేది మీరు క్లారిటీగా చూడండి. ఈ వీడియో మీరు ఏ మాత్రం కొంచెం చూసినా సబ్జెక్ట్ ఏందనేది మీకు అర్థం కాదు. ఫుల్ లెంత్గా చూస్తే ఇక్కడ ఏమేమి కొత్త కొత్త విషయాలు వచ్చినాయి, ఇక్కడ చాలా మిస్టరీ ఉంది. ఇక్కడ అమ్మాయిది సూసైడ్ అనడానికి లేదు, ఇక్కడ మర్డర్ అనే విధంగానే వీళ్ళు థింక్ చేస్తున్నారు. అక్కడ ఉండే విజువల్స్ కూడా అట్లనే ఉన్నాయి సార్. మేము ఎవిడెన్స్ విత్ ఎవిడెన్స్ రైట్, విత్ ఎవిడెన్స్. ఎందుకంటే ఆ చాటింగ్ కావచ్చు, లేదంటే నిజంగానే వాళ్ళు చంపనప్పుడు, అమ్మాయి చనిపోయినప్పుడు వాళ్ళంతా భయపడాల్సినంత అవసరం లేదు. సరే కోపం వచ్చినప్పుడు ఆ మాటకే వాళ్ళు భయపడి పోలీసు వాళ్ళని పెట్టుకున్నారంటే, ఈ ఇంటర్వ్యూలా మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఇంత ఇన్ఫర్మేషన్ దేంట్లో ఉండదు. ఈ ఇంటర్వ్యూ మొత్తం చూస్తే
డబ్బులు ఏం తీసుకున్నారు వీళ్ళు? మీకున్నది ఒక డౌట్, బయట అనుకుంటున్నారు కదా, డబ్బులు ఏం తీసుకున్నది, అమ్మాయి ప్రెగ్నెంటా కాదా, మీకు కంక్లూజింగ్ ఈ ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, మొత్తం చూసి కింద కామెంట్లు కానీ ఏదైనా పెట్టండి, 1 నిమిషం చూసి పెట్టకండి. ఓకేనా? మనోభావాలు దెబ్బతింటాయి అన్న. చెప్పన్న. ఏం లేదు, ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక నిందింపబడుతున్నటువంటి కుటుంబానికి మీ ఛానల్ ద్వారా వీళ్ళకి ఆసరాగా భావిస్తున్నా. అలాగే వీళ్ళకు అండగా నిలవని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 100%. అలాగే ఇప్పుడు ఈ చెల్లెతో పాటు ఇంకొక చెల్లె ఉండే, శృతి అని, మన చిక్కి అని. ఆ చెల్లె కూడా ఎంతో ఫేస్ చేస్తుంది. ఆ చెల్లె కూడా పాపం ఒక కుడి భుజం పోయినంత బాధగా ఉన్నది. కాబట్టి ఆ చెల్లె కూడా ఇప్పుడు ఎదుగుతున్న క్రమంలో ఆ చెల్లె మీద కూడా ఎన్నో నిందలేస్తుంది. కానీ నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, తప్పు చేసిన వాడిని శిక్షించడానికి మీరందరూ సపోర్ట్ చేయండి, కానీ ఇక్కడ బాధింపబడేటువంటి వాళ్ళకి మీ మద్దతును అందించండి. ఇంత నేను సూపర్, అంతే. థ్యాంక్ యూ.